హరి ఓం మాస్టర్స్. అందరికీ నా అరుణాచల్ నుంచి అందరికీ పరమ గురువుల అనుగ్రహం అలాగే బాబాజీ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అరుణాచల శివ ఈ యొక్క శక్తి క్షేత్రం ఉన్న పరమ గురువులందరినీ మనం ఒకసారి తలుచుకుందాం. అలాగే శంబాల పరమ గురువులు యోగులు సంబాల సామ్రాజ్యాన్ని ఈ కుంభయుగంలో ముందుకు నడిపిస్తున్నటువంటి విశ్వ మహా చైతన్యము శివుడి అంశంగా ఉన్నటువంటి అమరారి శ్రీ మవతార్ బాబాజీ యొక్క కృపా కటాక్షాలతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మరొకసారి కంటిన్యూ చేద్దాం. నిన్న మనము గోరఖ్నాథ్ గురించి చెప్పుకున్నాం. గోరఖ్నాథ్ అంటే నవనాథుల్లోని అత్యంత మత్స్యేంద్రనాథ్ తర్వాత అత్యంత కీలకమైంది గోరఖ్నాథ్ గురువు గారు. ఈ గోరఖ్నాథ్ గారు చాలా ఇంపార్టెంట్ గురువు ఈయన గోరఖ్నాథ్. ఎందుకంటే ఈ నవనాథుల యొక్క ఈ గురువుల యొక్క పరంపర ప్రత్యేకత ఏంటంటే, ఈ గురువుల్ని అంటే నాకు తెలిసి నేను హిమాలయాల్లో ఉన్నాను కాబట్టి ఈ గురువుల్ని ఎలా చెప్తారంటే, మీకు కొన్ని యోగాల్లో కొన్ని మాత్రమే దొరుకుతాయి. కానీ నవనాథుల యొక్క గురువులతోటి మీకు సిద్ధులు శక్తులు, తర్వాత కర్మరహిత జీవితము, ముక్తి మోక్షము. అంటే మనం చేసే చాలా వరకు ద్వైతం అంటే ద్వైతంలో ఉండే మనం చేసే రకరకాల అంటే విష్ణు సాంప్రదాయం కృష్ణ అంటే మనం ఇస్కాన్ ఉంది, గౌడీ సాంప్రదాయం అంటాం దాన్ని, అలాంటి తర్వాత మధ్వాచార్యుల సాంప్రదాయం ఉంది, తర్వాత అలాగా అనేకమైనవి మనకి అంటే చిన్నజీయర్ స్వామిది కూడా ఆయన ఫాలో అవుతారు కదా గారు. ఇలాంటి వైష్ణవ సాంప్రదాయాలు ఏంటంటే ఎక్కువ మనము త్యాగము చెయ్యాలి, తర్వాత గురుభక్తి ఉండాలి, కర్మలు లేని విధంగా అంటే భజనలు పూజలు లేదు అంటే దానికి సంబంధించిన రకరకాల కాంప్లికేటెడ్ రిచువల్స్ ఉంటాయి. ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ తోటి అన్ని వదులుకుని దేవుణ్ణి స్మరిస్తూ భజన చేస్తూ అతని స్మరణలోనే ఒక అంటే ఎటువంటి మెటీరియల్ జీవితం భౌతిక జీవితాన్ని పక్కన పెట్టి జీవించడం అనేది ఎక్కువగా వైష్ణవ సాంప్రదాయ మార్గాల్లో ఉంటది. అలాగే రకరకాల వైష్ణవ సాంప్రదాయ మార్గాలు ఎలా ఉన్నాయి, అలాగే శైవ సాంప్రదాయం కూడా అద్వైతానికి సంబంధించిన శైవ సాంప్రదాయాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి శైవ సాంప్రదాయాల్లో ఈ నాథ్ సాంప్రదాయం చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే నాథ్ సాంప్రదాయంలోని మహా యోగులంతా కూడా నాథ్ సాంప్రదాయంలోకి వస్తుంటారు నవనాథులు. ఈ నవనాథ సాంప్రదాయంలో ఏంటుంటదంటే, నవనాథ సాంప్రదాయంలో ఈ గోరక్షనాథిగా పట్టుకుంటే గనక సాధించలేంది, జయించలేంది, భూమి మీద పొందలేంది అనేది ఏమి ఉండదు. దానికి యోగి ఆదిత్యనాథే ఎగ్జాంపుల్. అంటే నేను వరకు నాకున్న చిన్నప్పటి నుంచి అన్నింటి మీద అవగాహన ఎక్కువ పొలిటికల్ గా. మొన్నటి వరకు అంటే 2014 బీజేపీ వచ్చే వరకు ఏం చెప్తుండేవారంటే, ఎలాగని నమ్మేవారంటే ప్రపంచం అంటే భారతీయులందరికీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రత్యక్షంగా దేవుడు వచ్చినా సరే ఏ స్టేట్ అయినా బాగుపడుతుంది, కానీ యూపీలో రాజకీయాలు మార్చడం అసంభవము, అసాధారణము, అది దేవుడు వచ్చినా సరే చేయలేడని చెప్పి చాలా మంది చెప్తుండేవారు. అది దేవుడు వచ్చినా కూడా అక్కడ సెట్ చేయడానికి లేదు, ఎందుకంటే మతాల ప్రాబ్లం ఉంది, అంతకు మించి కులాలతో ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఒకే ఒక ఆదిత్యనాథ్ వచ్చి ఆయన వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తోటి మొత్తము రూపురేఖల షేపులు అన్ని మారిపోయింది, మొత్తం క్రైమ్ రేట్ మారిపోయింది, మొత్తం ఆయన అక్కడ నిజంగా అలాగని చెప్పి ఏమన్నా అరాచకమైన పాలన ఉందంటే కనుక ఆయన నిజంగా రామరాజ్యాన్ని తయారు చేశాడు, రాక్షసుల్ని ఏరిపారేశాడు, ఎక్కడ ఏది ఎలా జరగాలో అలాగే అన్ని రకాలుగా యూపీ రెట్లు ఇంప్రూవ్ చేశాడు. అంటే నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు 2000 బొంబాయిలో ఇన్ఛార్జ్ కింద ఉన్నప్పుడు, పిఎస్ఎస్సి ఇన్ఛార్జ్ కింద ఉన్న 2012 నుంచి 5 సంవత్సరాలు, అప్పుడు ఎక్కువ మంది అక్కడ యూపీ వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు మహారాష్ట్రలో. ఎందుకంటే యూపీ వాళ్ళు ఎక్కువ మంది బొంబాయిలో వచ్చే బతికేవారు, ఎక్కువగా మహారాష్ట్రకు వచ్చేయడం వల్ల వాళ్ళు చిన్న వృత్తుల్లో చేయడం వల్ల మహారాష్ట్రలో మహారాష్ట్రియన్స్ అంటే కొద్దిగా తెలంగాణ సైకాలజీ ఏంటంటే వాళ్ళు హిందువులని చూడకుండా వీళ్ళు ఏంటి ఎలా ఉంటుందంటే, ఇది అంటే లోకల్ ఒక ఏదేదో ఒక విధంగా ఇలాగ అంటం తప్పేమో కానీ నేను దీన్నే సమర్థిస్తాను. ఏదో ఊరకుక్కల సైకాలజీ లాగా నువ్వు ఎవరన్నా నీకు నిజంగా నువ్వు హిందూ అయినప్పుడు వేరే మతస్థులతో దెబ్బలాడాలి కానీ
వాళ్ళు వేరే మతస్థుల్ని అక్కడ ఉంటున్న అన్ని రకాల అరాచకాలు చేస్తున్న, ఏమి డబ్బులు కట్టకుండా, ట్యాక్సులు కట్టకుండా దౌర్జన్యాలు చేస్తున్న ముస్లిం జోలికి వెళ్ళరు. హిందువులే చెప్తున్నా. పై రాష్ట్రం నుంచి వచ్చి హిందువులు ఎంట పడతారు. అంటే అదే ఒక విధమైన ఓర కుక్కల కంటే ఇంకా అసహ్యమైన వాళ్ళ గురించి చెప్పాలి. ఏంటి నీకేంటి, నువ్వు హిందూ ధర్మానికి నిలబడాలి, హిందూ ధర్మం ఉన్న వాళ్ళు నువ్వు ప్రొటెక్ట్ చేయకపోగా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాంతీయవాదం అనే ఉద్దేశంతో వీళ్ళు మతాలకి ప్రాధాన్యత ఇస్తారు. కానీ తోటి హిందువుని మటుకు తెచ్చుకోవడం అనే సంస్కారం అనేది అదే దౌర్భాగ్యం హిందువుల్లో ఉన్న ఫస్ట్. అక్కడ మహారాష్ట్రలో కూడా ఇదే, అందరూ శివాజీ పేరు చెప్తారు కానీ యూపీ వాళ్ళని చాలా హీనంగా చూసేవారు. ఎంత హీనంగా అంటే కొద్దిగా వాళ్ళు ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యి వస్తారు. వీళ్ళకి మళ్ళీ బంగ్లాదేశ్ లో వచ్చి పర్లేదు, పై పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఏం ముట్టుకోరు. అలాగే లోకల్ గా ఉండే సాధువులు కూడా బహిరంగంగా ఈ అంటే కొన్ని మూకలు రౌడీ మూకలు చంపేస్తే కూడా ఏ హిందువుకి పట్టింపు ఉండదు. కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హిందువులకి మటుకు వీళ్ళు వాళ్ళ మీద ఎంటపడుతుంటే ఇది యావరేజ్ అందరు హిందువుల్లో ఒక నీచమైన ప్రవృత్తి. దానికి అనుభవిస్తారు వాళ్ళు జబ్బులు, అలాంటి జబ్బులకి అలాంటి కుటుంబాలు నాశనం అవుతుంది. ఎందుకంటే ధర్మో రక్షో రక్షితి, ధర్మం ఉంటుంది. తర్వాత నీకు చేతనైతే సనాతన ధర్మానికి వ్యతిరేకులైన వాళ్ళు, లేదంటే దాన్ని పూర్తిగా దాన్ని ఏమో నాశనం చేస్తా అన్నవాళ్ళు, దాన్ని ఎదురు తిరిగిన వాళ్ళు, దాని మీద వాళ్ళ మీద తిరగబాటు చేయ చేతకాక హిందువులు అంటే తోటి హిందువులు చెద్దు గొప్ప చెప్తానంటే ఈ రోజున అన్ని రాష్ట్రాల కంటే యూపీ రాష్ట్రమే గొప్పగా ఉంది. హిందూ ధర్మానికి గట్టిగా అందరూ నిలబడి వెనకాల నిలబడి అక్కడ యోగి ఆదిత్యనాథ్ యొక్క పవర్ తోటి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గోరక్షకనాథ్ ఈజ్ ద పవర్. ఆయన ఈ అఖాడా నుంచి వచ్చాడు, గోరక్షకనాథ్ని ఫాలో అవుతారు. ఎందుకంటే నాకు అంటే ఒక మహారాష్ట్రియను అశోక్ నాథ్ అని చెప్పి ఆయనతో నాకు మంచి పరిచయం ఉండేది బొంబాయిలో. ఆయన కూడా ఈ అఖాడా అంటే గోరక్షకనాథ్ అఖాడా నుంచి వచ్చిన అతను హిమాలయంలో చాలా కాలం ఉన్నాడు. ఆయన మహారాష్ట్రియనే, బట్ ఆయన పూర్తిగా అందరు మామూలుగా అంటే ధర్మాన్ని బతకడానికి వాడుకునేటట్టు కాకుండా ఆయన ధర్మం గురించి బతికే వ్యక్తి. అందువల్ల ఆయనకి నాకు చాలా మంచి పరిచయం ఉండేది, నాకు చాలా హెల్ప్ చేసేవారు. ఆయనతో నాకు చాలా మంచి అంటే మనం ఎప్పుడు ఏ మార్గంలో ఉంటే మనకి అలాంటిలో ఆ మార్గంలో గొప్ప వ్యక్తుల్ని మనకి నేచర్ ఇస్తుంది. సో నేనున్న లైఫ్ స్టైల్ బట్టి నా యొక్క అంటే ముక్కుసూటితనము లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు అలాంటి వ్యక్తుల్ని బోల్డ్ మంది కల్పించింది. అంటే నేను ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ గోరక్షకనాథ్ యొక్క ఈ సాంప్రదాయం నుంచి వచ్చే అతను అదే అశోక్ నాథ్ అని చెప్పి నేనంటే ఆయనకి ఎంత అభిమానం అంటే ఒక సందర్భంలో నా మీద నన్ను అంటే చాలా ఇష్యూస్ వచ్చినాయి అక్కడ కొన్ని, అంటే నా సొంత ఫ్లాట్ లోని కొన్ని గొడవలు జరిగి నా మీద అంటే నేను సొసైటీలో కొన్ని ఇష్యూస్ నిలదీయడంతో సొసైటీ ఎగ్నెస్ట్ అవ్వడం, తర్వాత గొడవలు అవ్వడం, నేను ఎదిరించడం అందరితోటి. తర్వాత వాళ్ళు కొంతమంది ఈవిల్ ఆస్పెక్ట్ లో నా మీద అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం చేయలేక నా మీద కొద్దిగా బ్లాక్ మ్యాజిక్ చేశారు, నన్ను చంపడానికి అన్నట్టు చాలా భారీ ఎత్తున బ్లాక్ మ్యాజిక్ జరిగితే నాకు ఇతనే రక్షించాడు. ఎవరు అదే మన అశోక్ నాథ్. చాలా వీళ్ళకి చాలా శక్తుల గురించి విషయాలు చాలా కీలకమైన తెలుస్తాయి. అంటే నాకు మెడిటేటర్ గా నాకు అర్థమైంది నా మీద ఏదో జరుగుతుంది, నా మీద భయంకరమైన ఏవో శక్తులు పనిచేస్తున్నాయి అనేది మనకు తెలుసు. మెడిటేటర్ గా మనకి అర్థమైపోతుంది. మన నిద్ర పట్టకపోవడం, రోజంతా పళ్ళు అప్పటికి వెళ్ళిపోవడము, తిన్న సరికి దవ్వకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. అంటే మనం ఎప్పుడన్నా పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం తప్పు. ఎక్కడో చోట వాళ్ళు ఎదురుగుంట పోరాడలేనప్పుడు ఇంకో రూట్లో ఏదో చేస్తారు. కానీ మనకి ఒక గుర్తు పెట్టుకోండి, మన గురువుల అనుగ్రహం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి మెడ మీద కత్తి పెట్టినా సరే దాన్ని తప్పించడానికి గురువులు అడ్డేస్తారు. ఎందుకంటే నేను పదే చెప్తుంటాను, నా లైఫ్ లో గురువులు నన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు. నేను ఎలాగున్నా సరే, నేను ఎంత కొండను ఢీకొట్టినా సరే నేను గెలుపు అంటే ధర్మం వైపు ఉన్నందుకు గెలుపు నాదే ఉండేది. దానికి ఎప్పుడు నా వెనకాల పరమ గురువులు ఉంటారు. గురువులు నమ్మితే ఎప్పుడు మన కంటికి రెప్పలా చూసుకుంటారు. కొండను ఢీకొట్టినా సరే మనకి ఎటువంటి ఇది జరగాలి ఎప్పుడు రెడీ చేసి పెడతారు అని చెప్పడానికి మీకు. ఎందుకంటే నేను పదే చెప్తుంటాను ఈ మాట. నా లైఫ్ లో బోర్డ్ మిరాకిల్స్ ఉన్నాయి,
బోర్డు మిరాకిల్స్ అంటే ఏదో ఒక సందర్భంలో మీకు చెప్పాలి కదా కనువిప్పు అవ్వడానికి. ఎందుకంటే మీకు కుటుంబ సభ్యులు కాపాడలేరు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడ్డారు. గురువుల కృప మిమ్మల్ని ఎప్పుడు శ్రీరామ రక్ష. మీరు ఎవరితో అన్నా పెట్టుకోవచ్చు, గురువుల కృప శ్రీరామ రక్ష. నేను అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. ఈ అంటే ఈ గోరక్షనాథ్ ఈ గోరఖనాథ్ అంటే గోరఖ్పూర్ అని ఈ పేరు మీద వచ్చింది. ఈయన మత్స్యనాథ్, గోరక్షనాథ్ వీళ్ళందరూ కూడా చాలా అంటే ఇవి చాలా పవర్ఫుల్, చాలా హై లెవెల్లో వీళ్ళు ఉంటది. ఇందులో సంబంధించిన ఏ సాధువు మనకి తగిలినా సరే వాళ్ళు చాలా జ్ఞానంతో ఉంటారు. ముఖ్యంగా తంత్ర మంత్ర యంత్రాలకి అది పట్టు ఉంటది. అంతకు మించి వాటిని ఈజీగా మనకి అంటే మన జీవితంలో మనం తీసుకోలేనిది పీకల మీదకి వచ్చింది, ప్రాణాలకు వచ్చింది, ఈజీగా బయటపడేదానికి వాళ్ళకి మార్గాలు తెలుసుంటాయి. ఆ విధంగా నాకు అప్పుడు నా లైఫ్ లో 2014 కొన్ని సంఘటనలు, 13-14 జరిగిన సంఘటనల ద్వారా నాకు అంటే ఇప్పుడు ఈ రోజున నేను యోగి ఆదిత్యనాథ్ ఆయన ఎప్పుడైతే రూలింగ్ వచ్చాడో అప్పుడే చెప్పాను జోస్యం ఇంకా తిరగలేదు, అంత ఆయన మొత్తం మార్చేస్తాడు, అంటే స్టేట్ లక్ష అంతా మారుస్తాడు అని ఎప్పుడైతే నేను నలుగురితో చెప్పానో అదే జరిగింది ఈ రోజున. ఎందుకంటే వాళ్ళ పవర్ అలా ఉంటది, ఎందుకంటే వాళ్ళు నిజంగా డెడికేషన్ కూడా అలా ఉంటది. వాళ్ళకి ఇంకా భౌతిక ప్రపంచం మీద వాళ్ళకి లెక్క ఉంటది, ఎందుకంటే వాళ్ళు లోతుగా చూస్తారు కాబట్టి ప్రపంచాన్ని. తంత్ర మంత్ర యంత్రాలు అనేది ఒక స్థాయిలో కానీ ఒక ఎత్తు చాలా లోతుగా వెళ్తారు కాబట్టి ఈ పైన ప్రపంచం వాళ్ళకి నచ్చి, వాళ్ళకి ప్రాణం అంటే భయం ఉండదు, దేని మీద అపేక్ష ఉండదు, అసలు మాయలోకం వీళ్ళకి భయపడుతుంది. అంటే అంత యోగాన్ని ఇచ్చే గురువులు నాకు తెలిసి ఇది ఒకటి. అంటే గోరక్షనాథ్ లేదంటే మత్స్యేంద్రనాథ్ ఈ నవనాథుల యొక్క ఈ నవనాథులు కూడా ఇప్పుడు మనం చెప్తున్న ఆర్డర్ లో వస్తున్న సిద్ధుల్లోకే వస్తారు. ఈ సనాతన ధర్మం సప్త ఋషుల యొక్క ఈ యోగం ఏదైతే ఉందో సనాతన ధర్మం ఆర్యుల సంస్కార అంటే ఇది ఆర్యులు అంటే మనం శ్రీరామచంద్రుడు ఆర్యులు అని చెప్తాం. ఎందుకంటే కంప్లీట్ గా అప్పుడు ఋషులు డైరెక్ట్ గా ఉన్నారు, సప్త ఋషులు ఉన్నారు శ్రీరామచంద్రుడి టైంలో. ఎందుకంటే వశిష్ఠుడు, తర్వాత విశ్వామిత్ర వీళ్ళందరూ శ్రీరాముని ప్లస్ చేసుకున్నారు. డైరెక్ట్ గా సప్త ఋషులు శ్రీరామచంద్రుడి టైం లైన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ అస్తిత్వాన్ని కంటిన్యూ చేస్తున్న దాన్ని ఆర్య సంస్కృతి అంటారు. ఆర్య సంస్కృతి సంబంధించిన ఆ పరమ గురువుల సంతతితో కంటిన్యూ అవుతున్న యోగులే నేను ఈ రోజున ఈ సిద్ధాల గురించి మాట్లాడుకుంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్ వీళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. మనం వాళ్ళని తలిస్తే చాలు, భక్తి శ్రద్ధలతో వాళ్ళని మన మైండ్ లో తలిచి గుండెలో హార్ట్ లో కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ ప్రోగ్రామ్ మనల్ని ఇన్స్టాల్ అయిపోతుంది, మనల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడతారు. సో ఇక్కడ అంటే నిన్న గోరఖ్నాథ్ గురించి మీకు అంటే మీకు కొన్ని వ్యక్తిగత వేరే డైరెక్ట్ చెప్తే గానీ మీకు దాని లోతు ఏంటో అర్థం అవ్వదు. అంటే ఏదో పదే రొటీన్ గా గురువులు అలా కంటికి రెప్పలు అంటే మీకు ఏదో ఎగ్జాంపుల్ చెప్తే గానీ మీకు అర్థం అవుతుంది. ఇలాంటివి నాకు చాలా సందర్భాలు ఉన్నాయి. మీకు అంటే అప్పుడు ఆయన అశోక్ దాదా నేను తలుచుకుంటున్నాను కాబట్టి తలుచుకోవాలనుకున్నాను ఈ సందర్భంలో కాబట్టి మీకు ఈ విషయం చెప్పాను. ఆయన నాకు చాలా రకాలుగా నాకు సపోర్ట్ ఉండేవాడు. మొత్తం మహారాష్ట్రంతో ఒక ఎత్తు అయితే ఆయన ఒక్కడి సపోర్ట్ నాకు ఒక ఎత్తుగా ఉండేది నిజంగా. అంటే చాలా విషయాల్లో నాకు పిలవగానే పట్టమని వచ్చి కూడా ఆయన అంటే ఒక అంత గొప్ప యోగిన వెనకాల కంప్లీట్ గా నిలబడ్డాడు అనే ప్రాణాలు కూడా మనం రేపు ప్రాణాలు పోతే కూడా ప్రాణాలు పోయేది కూడా నీకేం భయం లేదు, నేను ఉన్నానని నిలబడ్డా అంటే మనకి పరమ గురువులు ఇచ్చింది లైఫ్ లైన్. మన పరమ గురువులు అలాగే ఇస్తారు, లైఫ్ లైన్ ఇచ్చి ఎప్పటికప్పుడు లైఫ్ లైన్ పెడతారు. అంటే వాళ్ళు తెలుసు వీడు ఎక్కడో చోట ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాడు కాబట్టి వీటికి ముందే ఒకటి పరిచయం చేసి పెడితే సరైన వ్యక్తిని వాళ్ళే వస్తారు, మనం వెతుక్కోక్కర్లేదు, వాళ్ళే మనకు వచ్చి కనెక్ట్ అవుతారు, మనల్ని ప్రొటెక్ట్ కూడా చేస్తారు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. అది గురువులు అంటే అలా ఉంటుంది. గురువుల అంటే పరమ గురువులు అంటే గురువుల యొక్క నేను అదే అంటాను, ఎప్పుడు పరమ గురువుల యొక్క మనకి గొప్ప కటాక్షాలు ఉంటే గనక భూమి మీద మన ఏ కర్మల గురించి దేని గురించి భయపడక్కర్లా. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఇతను సత్తై ముని అంటే ఈయన ఈయన గొప్పతనం ఏంటి? సత్తై ముని ఈయనది ఎక్కడ ఉంది, ఈయన సత్తై ముని ఎక్కడ ఉందో చూద్దాం ముందు.
ఈ సత్యముని అంటే ఒకప్పుడు మనం శ్రీలంక అంటే ఇప్పుడు అంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు మనం ఏమంటాం, పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంటున్నాం. ఈ రోజున కాశ్మీర్ వాళ్ళని పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కడో ఏదో అవుతుందని చెప్పేసి ఎక్కడ పాలస్తీన్ వాళ్ళని ఇజ్రాయిల్ వాళ్ళు ఏదో బాంబులు వేస్తున్నారని చెప్పి వీళ్ళు బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏమనంటే ఆ ఇజ్రాయిల్ వాళ్ళు పాలస్తీన్ ఆక్యుపై చేస్తుంది. ఆక్యుపై చేసింది అన్నది జనరల్ గా మనకి మన భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ గొడవ చేస్తారు. ఇంతకీ తిప్పి కొడితే వీళ్ళందరూ డూప్లికేట్ ముస్లిమ్స్, వీళ్ళందరూ మారిన వాళ్ళు, కన్వర్ట్ అయిన వాళ్ళు కాదు. ఈ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒకటి. తర్వాత పాలస్తీనా విషయాన్ని 2 ముక్కల్లో చెప్పాలంటే, పాలస్తీనాకి ముందు ఎవరు ఉండేవారంటే ఆ ఏరియా అంతా మొత్తం అసలు ముస్లిం దేశాలు కూడా లేవు. మొత్తం ఈజిప్ట్, సిరియా ఇవన్నీ ఎవరు ఉండేవారంటే మెజారిటీ పీపుల్ అంతా ఆ ఏరియాలో పర్టికులర్ గా యూదులు. అంటే మొదట ఉన్నది యూదులు, తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది, తర్వాత క్రిస్టియానిటీ తర్వాత ఇస్లాం వచ్చింది. అంటే యూదులున్న ప్రాంతాన్ని బై ఫోర్స్ అంటే తర్వాత ముస్లిం కాలిపెట్లు ఆక్రమించుకొని ఆయా దేశాలని ముస్లిం దేశాలుగా మార్చి అక్కడ ఉన్న ఒరిజినల్ ఉన్న యూదుల్ని ఎల్లగొట్టి మళ్ళీ యూదులు వాళ్ళ ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అంటున్నారు. అంటే విచిత్రం చూడండి. అంటే ఇది ఎలాగుందంటే, అలాగనుకుంటే ఆక్యుపై చేశారు అనుకుంటే పాకిస్తాన్ కూడా ఆక్యుపైడే కదా. పాకిస్తాన్ అంతా హిందువులే ఉన్నారు ఒకప్పుడు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 40% హిందువులే ఉన్నారు అక్కడ. మరి ఒక 4% కూడా లేకుండా అయిపోయారుగా, 1% కూడా లేరుగా. అంటే ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? పాకిస్తాన్ కూడా ఆక్యుపైడ్, ఇండియాని ఆక్యుపైడ్ ఇండియాని. అలాగే ఇప్పుడు అంటే మనం ఆల్రెడీ ప్రత్యక్షంగా కాశ్మీర్ ని చూస్తున్నాం. అదే రకంగా బంగ్లాదేశ్ ని ముస్లిమ్స్ ఆక్యుపై చేసుకున్నారు. అలాగే పాకిస్తాన్ ని ముస్లిమ్స్ ఆక్యుపైడ్ టెరిటరీస్. ఇక్కడ మీరు కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే రివర్స్ ఉంటది. అంటే దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. మనం ఏంటి జోంబీ మైండ్ తో ఉంటాం. ఏదో అందరూ చెప్తున్నారు అంటే నేను ఇక్కడ మళ్ళీ మీకు రిపీటెడ్ గా నొక్కి చెప్పేది ఏంటంటే, మీకు సనాతన ధర్మాన్ని పట్టుకుంటే గురువులు ఉంటారు. గురువుల అనుగ్రహం కావాలంటే సనాతన ధర్మం మీద మనం వర్క్ చెయ్యాలి. అదే మన ఊపిరిగా మనం దాని గురించి ముందు ఉండాలి. లేదు అంటే రేపు వచ్చే కరోనాలో కొట్టుకుపోయి చచ్చిపోతాం. అంటే మనం అట్లీస్ట్ దానికి మనం సరెండర్ అయ్యి డెడికేట్ చేసి దాని గురించి పోరాడితే అది తప్పకుండా మన స్వర్గాన్ని వేరే స్వర్గాన్ని కాకపోయింది, స్వర్గం కాకపోతే వేరే, అది గ్యారంటీ. లేదు అంటే లోయెస్ట్ ఎనర్జీస్ లో ఉండి మనం ఒక తామసిక గుణంలో ఉంటే గనక ఇటు గురువుల అనుగ్రహం పక్కన పెట్టండి, మనం ఏ జబ్బులు, రోగాలు, రొస్టులు దేనితో పోయి మళ్ళీ వరస్ట్ కర్మల్లో మళ్ళీ మనం పుట్టుకుంటారు. అంటే నా పర్సెప్షన్ అంటే నాకు ఎప్పుడు గురువులు ఎందుకు ఉంటారు నా బ్లెస్సింగ్స్ అంటే దిస్ ఈజ్ వాట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఇవన్నీ భారతదేశము అంటే సనాతన ధర్మంలో ఉన్నాయి. మీకు ముందే చెప్పారు సనాతన ధర్మం ఎక్కడ వరకు ఉంది. యూరోప్ వరకు సనాతన ధర్మం ఉంది. ఇండోనేషియా ఇవన్నీ అయితే ఈ రోజు కూడా బాలీలోని అన్ని చోట్ల సనాతన ధర్మం సంబంధించిన గుళ్ళు ఉన్నాయి. అటు బర్మా దాటి కంబోడియాలోని సూర్య టెంపుల్ ఉంది. అంటే ఇటు చైనా వరకు అంటే ఆల్మోస్ట్ జపాన్ చైనా వరకు అది మీకు ముందు రాను వస్తుంది. జపాన్ చైనాలో ఎలాగా ఇది ఉంది అని. అయితే ఈ బోగార్ గారు జపాన్ చైనా వరకు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే అంటే ఇన్ని రకాలుగా అన్ని వైపులకి విస్తరించి ఉంది. అంటే ఏదో ఇరాక్ దగ్గర వరకు వెళ్ళిందని నేను చూపించాను. అంటే ఇంత ఉన్నప్పుడు ఈ యోగులు సిద్ధులు ఎక్కడున్నారంటే సౌత్ అంటే తమిళ డామినేషన్ ఉన్న, ఎందుకంటే అన్నింటిలో పురాతనమైంది అంటే వేదాల కంటే పురాతనమైంది ఇవి. అంటే ఈ యొక్క తమిళ్లో ఉండే ఆగమన శాస్త్రాలు ఉన్నాయి, శైవ ఆగమన శాస్త్రాలు అంటారు. ఈ శైవ ఆగమన శాస్త్రాలు ఎప్పుడు అంటే కనుక మనం వేదాలనేమో 2000 BC అంటారు, బిఫోర్ క్రైస్ట్ 2000 సంవత్సరాలు అంటే మన కార్బన్ డేటింగ్. అయితే మీకు తెలుసో లేదు, శైవ ఆగమన శాస్త్రాలు అవి డేటింగ్ ఎప్పుడంటే 7000 అంటే సుమారుగా ఇది ఆల్మోస్ట్ 7000 BC నుంచి, అంటే త్రేతాయుగం నుంచి దీని యొక్క అంటే స్కంద పురాణాలు ఇవన్నీ చాలా పురాతనం, అంటే వేదాల కన్నా పురాతనం. కాబట్టి ఇవన్నీ తమిళ్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ తమిళ డామినేషన్ అంటే తమిళనాడు ఉన్న శ్రీలంక, తమిళనాడు ఇదంతా ఒకప్పుడు ఇదంతా స్కంద మన కుమారి కందం నుంచి వచ్చి ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒకప్పుడు బుద్ధిజం రాకముందు శ్రీలంకలో కూడా, శ్రీలంక ఇప్పుడు బుద్ధిస్ట్ కానీ అప్పుడు ఎక్కువ శాతము శైవులకు సంబంధించిన
అంటే ఎక్కువ లిటరేచర్ కానీ దానికి సంబంధించిన యోగులు కానీ శ్రీలంకలో కూడా ఎక్కువ మంది ఉండేవారు. శ్రీలంక, తమిళనాడు ఈ ఏరియాల్లో ఎక్కువ ఉండేవారు. ఇది ఏంటంటే అంటే నేను ఎందుకు చెప్తానంటే శ్రీలంక అనగా వేరే దేశం కాదు, ఇక సనాతన ధర్మానికి సంబంధించిన మహాయోగి శ్రీలంక భాగంలో. ఎందుకంటే శ్రీలంక కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కానీ విడగొట్టి ముక్కల కాళ్ళు చేతులన్నీ నరికేశారు భారతదేశానికి. ముక్కు చెవులు కాళ్ళు నరికేసి దీన్ని ఒక చిన్నగా మార్చేశారు. కాబట్టి ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ఇంక్లూడింగ్ బర్మా, ఇటు అరేబ్ కంట్రీస్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ భారతదేశమే. ఎందుకంటే ఒకప్పుడు అరబ్ కంట్రీస్ లో కూడా రూపీస్ నడిచేది, మీకు తెలుసో లేదో, రూపాయే ఉండేది అక్కడ కూడా బ్రిటిషర్స్ అంత ముందు కూడా. అది అండర్ ఇక్కడ చలామణిలోనే ఉండేది. నిజంగా మక్కా అది కూడా మక్కేశ్వర్ అంటారు, అది కూడా శివలింగం. వాళ్ళు దాన్ని వేరే వేరేగా ఆ శివలింగం పేరు మీద వేరే వేరేగా మ్యానిపులేషన్స్. అంటే శివుడిని పట్టుకొని శివుడితో ఒకటి ఉంటది ఏంటంటే శివుడు అనేది శక్తిని విజ్ఞానాన్ని ఇస్తాడు. ఆ శక్తి విజ్ఞానాలను మనం నెగిటివ్ కూడా వాడుకోవచ్చు. అంటే కొన్ని డిమానిక్ ఎనర్జీస్ ని కూడా మనం ఇన్వైట్ చేసుకొని, ఇప్పుడు ఎలాగైతే కర్ణ పిశాచులు అని ఉంటారు, కర్ణ పిశాచులు ఏంటంటే వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకుంటే వాళ్ళు మన చెవుల్లో మనకి ఒకసారి వశమైతే మనకు చెవుల్లో అన్ని చెప్పేస్తుంటారు. ఎవరు ఎప్పుడు చచ్చిపోతారు, ఎవరి జోబులు ఏముంది, ఎవరికి ఏమవుతుంది. అంటే ఈ రకమైన కొన్ని డిమానిక్ ఎంటిటీస్ కూడా మనం అలైన్ చేసుకోవచ్చు. అంటే అది అక్కడ ఉన్న శక్తి క్షేత్రము శివుడిది అయినప్పుడు కూడా వాళ్ళు ఒక డిఫరెంట్ కల్ట్ని క్రియేట్ చేసుకొని ఒక డిమానిక్ ఎంటిటీస్ కి వాళ్ళు అలైన్ చేసుకుంటే కనుక వాళ్ళ ద్వారా డిమానిక్ ఎంటిటీసే పనిచేస్తాయి. ఎందుకంటే అసురులందరూ కూడా శివుడు భక్తులే, అసురులందరూ కూడా శివ భక్తులే. తారకాసురుడు ఇప్పుడు ఈ సర్కిల్ తారకాసురుడు ఎవరు, మన అప్పుల్లో చాలా పవర్ఫుల్ డిమానిక్ కింగ్ ఎవరంటే కనుక తారకాసురుడు. ఇలా కింగ్సే తారకాసురుడు. ఇస్లాంకి ఎలాగైతే లీడ్ కాలిపేట్స్ అని చెప్పి వాళ్ళు అలాగే రాక్షసుల కింద తారకాసురులు, నరకాసురులు లాంటి వాళ్ళే. అంటే వాళ్ళు అదే చేయడానికి ఏంటంటే ఎప్పుడైతే వేరే ప్రాణిని అంటే ధ్వంసం చేయడం, నష్టం చేయడం, పీడించడం, రక్తపాతాన్ని సృష్టించడం, ఏ రకమైనవి చేస్తే కూడా అంటే వీటిని ఎప్పుడు రాక్షసమైన పిశాచాలకు సంబంధించిన లీనేజ్ ఏదన్నా ఇస్తుంటది. అంటే మనకి ఇవ్వబడుతుంది. అంటే అన్ని రకాలుగా ఇచ్చేదాన్ని దేవతలు అంటాం. దేవతలకి రాక్షసులకి ఏంటంటే ఏ రూపంలో అయినా సరే మనిషి యొక్క గ్రోత్ ని, మనిషి యొక్క అస్తిత్వాన్ని కష్ట నష్ట దుఃఖాలకి క్రియేట్ చేసేది ఏదైతే సరే రాక్షస లేదు అంటే పిశాచాల లీనేజ్ కింద చెప్తాం. అది మతపరమైంది కావచ్చు, వ్యవహారిక పరమైంది కావచ్చు, లేదా రిచువల్ గా పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా పిశాచాలకి ఎంటిటీస్ కి సంబంధించి. అలాగే ఏదైతే ఇవ్వబడుతుంది అంటే అన్కండిషనల్ గా ప్రేమ, కృప, కటాక్షాలు ఇవ్వబడుతుందో, అంటే మనకి ప్రకృతి ఎప్పుడు కూడా వృక్ష సంపద, ప్రకృతి ఇవన్నీ మనకి ఇస్తాయి, అన్కండిషనల్ గా ఇస్తుంటాయి. కాబట్టి వాటి నుంచి డిరైవ్ చేస్తూ అవన్నీ దేవతా లోకాలకు సంబంధించిన ఒక క్యాటలిస్ట్ కింద చెప్పుకోవచ్చు ప్రకృతి. మరి ఇప్పుడు ఈ రాక్షసులు అనే కల్టోళ్ళు ప్రకృతిని వాళ్ళు విశ్వసించరు. ఎందుకంటే ప్రకృతిని ధ్వంసం చేస్తారు, ప్రకృతి మీద రెస్పెక్ట్ ఉండదు, లేదంటే అన్నిటిని నాశనం చేస్తారు, జంతువులు చంపుకొని తింటారు. దిస్ ఈస్ ఆల్ డిమానిక్ యాటిట్యూడ్. సో మీకు ఇది తెలుసుకోవాలి. డిమానిక్ అంటే అది వెరీ స్పెషల్గా ఉండదు. ద వే ఆఫ్ యువర్ ఎబిలిటీస్, అంటే నీ యొక్క తామసిక తత్వం నీలో ఉన్నప్పుడు నువ్వు వాటికి అట్రాక్ట్ అవుతావు. ఆ ప్రాసెస్ లో నువ్వు నీ ఆత్మ నువ్వు డిస్ట్రాయ్ చేసుకుంటావు. ఆత్మ ఇన్వాల్వ్ అవ్వకుండా అది డిస్ట్రక్షన్ లో వెళ్తుంది. దానికి వేరే క్లాసులు చెప్పుకున్నాం. అది ఎలా మారుతుంటాయి ఈ స్కూల్ లెవెల్స్ లో, సనాతన ధర్మంలో ఎలాగ ఎక్స్క్లేట్ అవుతుంది డివైన్ ఆర్డర్ లో, నాన్ సనాతనం ఉంటే అవి ఎలాగ డిస్మెల్ట్ అవుతుంది అనేది కూడా కొన్ని క్లాసులు ఉన్నాయి ఫ్యూచర్ లో. మన గురువుల గురించి చెప్తున్నప్పుడు ఈ గురువు గారు సత్తైముని గురువు గారిని మనం తప్పకుండా ఈయన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఈయన్ని ఎందుకు తీసుకోవాలి అంటే గనక ఈయన డైరెక్ట్ గా సత్తైముని భోగనాథార్ గురువులతోటి డైరెక్ట్ గా ఆయన శిష్యులు. భోగనాథార్ అనేది చాలా అగస్త్యుని తర్వాత అత్యంత గొప్ప గురువు ఎవరున్నారంటే భోగనాథార్, అంటే బాగా ఫేమస్. ఈయన సమాధి నేను చెప్పుకున్నాను, ఎక్కడ ఉన్న పళనిలోని కిందన ఆయన జీవ సమాధి. ఆ భోగనాథారికి డైరెక్ట్ శిష్యుడు ఆయన. కాబట్టి భోగనాథారు ఎవరి శిష్యుడు అంటే అగస్త్య మహాముని శిష్యుడు. కాబట్టి ఈయన అగస్త్య మహాముని దర్శనం కూడా ఈయన చేసుకుని డైరెక్ట్ భోగనాథారి శిష్యుడు. కాబట్టి సప్తమునికి కూడా మనం చేతులు జోడించి నమస్కారాలు చేసుకున్నాం, ఆయన అనుగ్రహం తీసుకున్నాం. అలాగే ఈ సప్తముని ఈయన హెన్స్ ఇన్స్క్రిప్టెడ్ టీచింగ్ ఇన్ ద సాంఖ్య సిస్టమ్ ఫర్ ఓన్లీ ద డిజర్వింగ్ పీపుల్. అంటే ఈయన గొప్పగా రచించింది ఏంటంటే
సాంఖ్యక శాస్త్రం. సాంఖ్యక అంటే దీన్ని ఒక న్యూమరాలజికల్ గా ఉంటుంది అనమాట. సాంఖ్యక శాస్త్రం చెప్తా ఏంటంటే అది ఒక కోడింగ్ తో ఉంటుంది అనమాట. మొత్తం లోతైన సీక్రెట్స్ ని, ఆల్కమీ అంటే మంత్రతంత్ర శాస్త్రాలని, విజ్ఞానాన్ని కోడింగ్ తో ఇస్తారు. కోడింగ్ తో ఉంటే సబ్జెక్ట్ ఉంటాయి. ఆ రకంగా ఈయన ఇచ్చినవి గొప్ప సిలబస్ సబ్జెక్ట్స్ ఈయన ఇవ్వబడింది. అయితే ఈయన జీవ సమాధి ఎక్కడ ఉంది అంటే త్రిచి, మెజ్డ్ విత్ లార్డ్ రంగనాథ. ఎక్కడ ఉంది? త్రిచి. అంటే మళ్ళీ ఇక్కడే మనకి, అంటే ఈయన శ్రీలంకలో ఉన్నా సరే ఈయన యొక్క జీవ సమాధి తిరుచిలో ఉంది. తిరుచి అంటే మనకి అదే మనం అనుకున్న పళనికి దగ్గరే వస్తుంది. పళని ఈజ్ అ పార్ట్ ఆఫ్ తిరుచి, కాబట్టి అక్కడే ఈయన సమాధి కూడా ఉంది. భోగనాథ్ గారు కూడా దగ్గరలోనే. అలాగే సుందర్ నడార్ అని ఈయన ఒక డిసేబుల్. అప్పుడు మళ్ళీ సప్తముని డిసేబుల్. ఇప్పుడు మనం ముందు సప్తముని చెప్పుకున్నాం కదా, ఆ సప్తమునికి డిసేబుల్. ఈయన ఇంకొక ఋషికి గ్రాండ్ సన్ కూడా చెప్తున్నారు, నవకాంత గ్రాండ్ ఫ్రమ్ ద కిష్కింద హిల్స్. కిష్కింద మీకు తెలుసు, కిష్కింద కాండ, మన రాముడు ట్రావెల్ చేసిన కిష్కింద హిల్స్ దగ్గర ఉండే నవకాంత ఋషి యొక్క గ్రాండ్ సన్. ఆయన డైరెక్ట్ గా సప్తమునికి శిష్యులు. అంటే మీకు ఎందుకు నేను ఇంతమందికి మనం డిరైవ్ చేస్తున్నాం ఏంటంటే, ఈ శిష్యుల కనెక్షన్స్ ఎలా ఉంటుందంటే, ప్రతి గురువు ఆయనకు ఉన్న సిద్ధులు శక్తులు అన్నిటిని కూడా శిష్యుడు దారబోస్తాడు, 100% ఇస్తాడు. సో ఇవ్వబడతాయి నేను. కాబట్టి వాళ్ళ అనుగ్రహాన్ని పూర్తి పొంది వీళ్ళు ఇంకా సులభంగా, ఇంకా సాధనా పరంగా వీళ్ళు ఇంకా అప్పుడున్న జనాలకి ఇంకా సులభతరం చేసి ఈజీగా ఎలాగందుకోవాలనే కొన్ని కొత్త విధానాలని వీళ్ళు కనిపెట్టడం జరుగుతుంది. ఎప్పుడు శిష్యుడు అంటే ముఖ్యంగా నేను సనాతన ధర్మం స్టడీ చేసి మొదటి నుంచి కూడా ఏంటంటే, టైం టు టైం వాళ్ళు సింప్లిఫై చేస్తారు మనకి. అంటే అదే గురువుకి ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి అందుకోగలిగే విధంగా మనం ఇస్తాం. ఇప్పుడు ముందు ఇచ్చిన అతను సత్యముని ఏమనుకున్నాం, ఆయన మొత్తం ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్ గా ఇచ్చారు. ఆ ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్ మనకి ఎలా తెలుస్తుంది? ఆ ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్ ని ఈజీగా దాన్ని అందరికీ అందే విధంగా కాలమాన పరిస్థితి కాంటెంపరీగా ఏ రకంగా వీళ్ళు అర్థం చేసుకుంటారు, ఏ విధంగా అందించాలని తాపత్రయం ఉన్న శిష్యులకి గురువులు ఇస్తారు. అంటే నెక్స్ట్ లీనియన్స్ కి ఆ టైం లైన్ కి సంబంధించిన. అందువల్ల మనకి ఎప్పుడు కూడా పెద్ద గురువుని టార్గెట్ పెట్టుకునే కంటే చిన్న గురువు దగ్గర మనం అందుబాటులో ఉంటే మనం ఈజీగా మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి సులభంగా ఈ పెద్ద సబ్జెక్టు సిలబస్ ఇంటర్నెట్ ఒక 100 బుక్కులు పెట్టుకునే కంట ఒకటి చదవకుండా 100 బుక్కులు, ఒక బుక్ ని క్షుణ్ణంగా చదవడం వల్ల జీవితం అంతా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. 100 బుక్కులు పెట్టుకొని ఉంటే లాభం లేదు. అందుకే మన పెద్ద గురువులు ఎప్పుడు మనం తలుచుకోవాలి. కానీ వాళ్ళ ఆర్డర్లో ఉన్న లేటెస్ట్ లాస్ట్ గురువే మనకి ఎఫెక్టివ్ గా ఉపయోగపడతారు. ఎందుకంటే కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళు ఎలాగా దాన్ని జనాలకు అందించాలనే వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క గ్రేస్ తోటి మనకి ఈజీగా మనకి వాళ్ళ గ్రేస్ ఎప్పుడైతే మనలో డౌన్లోడ్ అవుతుందో అన్ని మనకి ఓపెన్ అయిపోతాయి. కాబట్టి ఈ శిష్య పరంపరలో మనం ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న లీనేజ్ లో మనకి దగ్గరలో ఉన్న వాళ్ళని పవర్ఫుల్ గురువులను పట్టుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే సుందర్ నడార్ అని ఇతను రినోడ్ ఫర్ ద మిస్టరీ ఆఫ్ స్పేస్ ట్రావెల్ సమాధి అంటే కేచరి యోగా. ముఖ్యంగా మీకు కేచరి యోగా అనేది బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇది అద్భుతమైంది. అంటే ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ లాంగ్ టైం అంటే ఆరోగ్యంగా భూమి మీద ఉండాలనుకుంటారో, 100 సంవత్సరాలు బతకాలనుకుంటారో వాళ్ళు ప్రాణాయామాలు చెయ్యాలి కంపల్సరీ. ప్రాణాయామాలతో యోగ ముద్రలో కేచరి కూడా ప్రాణాయామంతో ఈక్వల్ గా ఇది చాలా అద్భుతమైన ఒక యోగ విద్య. కేచరి అంటే లేదు, నాలుకని వెనకాల మడిచి పైనున్న టంగకి పైన అంటారు కదా, పైన టంగ మనకి లోపల కొండ నాలుకని తగిలించే రకంగా మనం పైకి పెట్టి కేచరి అంటారు. కేచరి ముద్ద వల్ల ఏంటంటే ముద్రలో ఏమవుతుందంటే మనకి ఒక అమృత దార అనేది అందరూ చెప్తుంటారు. అమృత దార అనేది వస్తుంది ధ్యానంలో ఉన్నప్పుడు. అమృత దార వచ్చి కేచరి ఆ నాలుగు మీద పడితే గనక అది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటారు. అదే ముఖ్యంగా సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు ధ్యానంలో అప్పుడు కేచరి తోటి మంచి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ వలన బాడీ ఇమీడియట్ గా
కుండలిని జాగృతి అయ్యి అది చక్రాలు యాక్టివ్ అవ్వడానికి కానీ, లేదంటే ఎస్టల్ బాడీతో కనెక్ట్ అవ్వడానికి ఈ సాధన విధానాలు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఎస్టల్ ట్రావెల్ మనం కనెక్ట్ అవుతామో దాన్ని స్పేస్ ట్రావెల్. మనం ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాం, ఏదన్నా చూడగలుగుతాం, దేని నుంచి అన్నా ఏదన్నా అందుకోగలుగుతాం. అంటే ఇలాగ 360 degrees లో మనం ఈ మల్టీ డైమెన్షనల్ గేట్వేలోకి మనం వెళ్ళి కొన్ని రకాల జ్ఞానాన్ని, సిద్ధిని, శక్తిని పొందడానికి కూడా ఈజీ ఉంటుంది. ఇలాంటి ఒక అద్భుతమైన యోగ విద్య ఈ సుందర్ నడార్ ఇచ్చారు. కాబట్టి మీరు ఎలాగ ఏదన్నా ఈ నేను చెప్పిన విధమైన ఏదన్నా మీరు ఈ సాధనలో ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన విజ్ఞానాన్ని పట్టుకోవాలి అంటే ఎవరిని పట్టుకోవాలి? సుందర్ నడార్ గురువు గారు మనకి కరెక్ట్ గా అద్భుతంగా పనిచేస్తారు. ఈయన ఎక్కడ ఉంటాయి, ఈయన ఎక్కడ ఎటువంటి జీవ సమాధి ఎక్కడ ఉందంటే మీనాక్షి అమ్మన్ టెంపుల్, మధురై. బ్రహ్మాండమైన టెంపుల్ ఇది, బ్యూటిఫుల్, అంటే చాలా ఎత్తైంది. అంటే నేను అనుకుంటాను ప్రపంచంలో ఎత్తైన గోపురం అది మీనాక్షి అమ్మవారిది. ఈ మీనాక్షి అమ్మవారిలోనే ఆయన యొక్క జీవ సమాధి ఉంటుంది. మీరు ఇప్పుడు ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటారు కదా, సుందర్ నడారా, సురేష్ గారు చెప్పారు కేసరి ముద్దలు ఇవన్నీ చెప్పింది, స్పేస్ ట్రావెల్ ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ టెంపుల్లోకి వెళ్ళినాక మనం యోగా మార్గంలో ఉన్నవాళ్ళు, ధ్యానంలో ఉన్నవాళ్ళు ఈ గురువుల్ని వెతుక్కోవాలి. మనం అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకురావడం వలన కొంతవరకు వైబ్రేషన్ ఉంటుంది, కానీ మీరు శక్తులు సిద్ధులు పొందాలంటే అక్కడ వెతుక్కోవాలి. అక్కడ సుందర నడారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఆయన ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఎక్కడో పడి ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్తే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మన ధ్యానంలో కూర్చోగానే ఎనర్జీలు తెలుస్తాయి. ఎనర్జీలు తెలిసిందంటే 1 గంట 2 గంటలు కూర్చున్నామంటే కంపల్సరీ ఆయన అనుగ్రహం ఏదో రూపంలో ఏదో రకంగా పనిచేయడం మొదలెడుతుంది. అంటే నాకు ఇదే హిమాలయాల్లో ఇలాగా ఈ రకమైన టెక్నిక్స్ తోటి నేను చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్స్ అవి పొందడం జరిగింది. తర్వాత రామదేవార్, డివోటీ టు శివశక్తి ఫ్రమ్ ఏ యంగ్ ఏజ్. అంటే ఈ చిన్నప్పటి నుంచే అమ్మవారి శక్తుల్ని ఉపాసన, అంటే శ్రీ విద్య లాంటి అమ్మవారి శక్తుల ఉపాసనని పట్టుకోవడం అనేది ఆ శక్తులు సిద్ధుల్ని పొందగలిగే ఒక చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి అమ్మవారి శక్తుల్ని ఈజీగా యాక్సెస్ చేయాలి, దానికి సంబంధించిన శక్తులు సిద్ధులు లేదా శ్రీ విద్య మీద పట్టు రావాలి అంటే మనం ఎవరు పట్టుకోవాలి? రామదేవార్. ఈయనది రామదేవ్ రిసీవ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద యోగ శక్తి. మనోమయి యాజ్ ఎ డిస్క్రైబ్డ్ ఇన్ హిస్ వర్క్ రామదేవార్ వైద్య కావ్యం, వైద్య కావ్యం అని చెప్పి రామదేవ్ మనకి ఏదన్నా సిద్ధులు శక్తులకు సంబంధించి అంతకుమించి కర్మ విముక్తికి కూడా అమ్మవారు చాలా ఇంపార్టెంట్. అలాంటి అమ్మవారి శక్తిని ఈయన డైరెక్ట్ గా పొందగలిగారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన తప్పకుండా ఆ అటకుండలికి సంబంధించి చక్రాల్సిన యాక్టివేషన్ కావాల్సిన సిద్ధులు శక్తులు ఈయన దగ్గర ఉంటాయి. అన్నింటికి అమ్మవారు ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏం చేయాలి? ఈయన అనుగ్రహం తీసుకుంటే మనకి శ్రీ విద్యకి సంబంధించిన యాక్టివ్ ఈజీ అవుతుంది. ఈ రామదేవర్ ఎక్కడ ఉన్నారు ఈయనది చూసుకోండి. ఈయన అలగార్ మలై ఇన్ మధురై. ఈయన ఎక్కడుంది? మధురై వెళ్ళినప్పుడు ఈ జీవ సమాధానం మనం చూసుకోవాలి. ఇక్కడ అలగార్ మలై అంటే తమిళ కొండ, అక్కడ అలగారి ఇల్లు ఉంది మధురైలో. అక్కడ వెళ్ళగానే అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, 1 గంట సాధన చేసుకోవాలి. తర్వాత కుడుంబై సిద్ధార్. ఈ సిద్ధార్ పేరు కుడుంబై సిద్ధార్ అని టీచింగ్స్ రివీల్స్ ద డీప్ కనెక్షన్స్ బిట్వీన్ ద సౌండ్ సౌల్ అండ్ హెల్దీ బాడీ. ఇది ఒక హైయెస్ట్ టెక్నాలజీ. మీకు తెలుసు ఓం అనే ఓంకారము మంత్రాలన్నీ అంటే అకారాలు మకారాల మధ్యతోటి, అంటే సౌండ్ ద్వారానే మంత్రం అనేది సౌండ్ తో ముడిపడి ఉంటుంది. ప్రతి మంత్రం ఎవరైనా సరే యోగులు అంటే మంత్ర విద్య తెలిసిన వాళ్ళు సౌండ్ తోటే మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి సౌండ్ కి సంబంధించిన లోతైన విజ్ఞానాన్ని, అంటే ముఖ్యంగా మంత్రాలని మనం 3 మంత్రాలు చదువుతాం, కానీ మంత్రాల యొక్క పలకగానే మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటారు కదా. అలాగే ఏమైనా రాలాలి అనుకుంటే కనుక మీకు మంత్రోచ్చారణ మీద, ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ మీద కరెక్ట్ సరైన అవగాహన కానీ దాని మీద బుద్ధి వికసించాలి. అలాంటి బుద్ధి వికసించి ఆ మంత్రాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఏ మంత్రం చెప్తే అది టక్కుమని పనిచేస్తుంది. అలాంటి సిద్ధి కావాలి, మంత్ర సిద్ధి కావాలి అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీస్ మీద పట్టు రావాలి అంటే మీరు ఎవరు పట్టుకోవాలి? కుడుంబై సిద్ధార్. ఈ కుడుంబై సిద్ధార్ అనేది ఎక్కడున్నారు? జీవ సంబంధిత మయూర్ నాథస్వామి టెంపుల్, మైలాడుతురై, తమిళనాడు. అది అడగాలి, నేను కూడా ఇది ఇక్కడికి వెళ్ళలేదు. ఈ ప్లేస్ నాకు మొదటిసారి వింటున్నారు. మయూర్నాథ స్వామి టెంపుల్ అంటే మయూర్నాథ్ అంటే ఎవరు? మన కార్తికేయుడు టెంపుల్. ఇది ఎక్కడ అంటే అక్కడే ఉంటుంది, జీవ సమాధి మీద ఈ టెంపుల్ కట్టడం అనేది జరుగుతుంటుంది జర్మనీలో.
అక్కడే జీవ సమాధి అంటే కార్తికేయ టెంపుల్ కిందనే జీవ సమాధి ఉంది. తర్వాత కరూరార్ సిద్ధార్, బోర్న్ ఇన్ కరూర్, తమిళనాడు. కరూర్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇది మన కరూర్ వైశ్య బ్యాంక్ అని కూడా చెప్తారు. అంటే మనకి ఎలాగే పాలక్కాడ్ అని అంటే అంటే కొన్ని ప్రాంతాలు ఉంటాయి, స్పెషల్ ప్రాంతాలు. ఇప్పుడు మనకి కోనసీమ అని ఆంధ్రాలోని, లేదంటే కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు. అలాగే ఈ తమిళనాడు కరూర్ అని ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంది. కరూరు ప్రాంతంలోని ఈ కరువూరులోని విశ్వకర్మ బై బర్త్ అండ్ డిసైపుల్ ఆఫ్ శ్రీ కమలముని అండ్ సిద్ధార్ బోగార్. అంటే డైరెక్ట్ ఈయన కూడా సిద్ధార్ బోగార్ యొక్క డిసైపుల్ ఆర్డర్ లోనే ఉన్నారు. అయితే ఈయన కరూరులోని ఈయన అంటే ఈ వాజ్ ఏ విశ్వకర్మ బై బర్త్. అంటే విశ్వకర్మ అంటే మీకు తెలుసు, మనం ఎలా తీసుకొచ్చి అంటే మొత్తము అంటే సృష్టికి సంబంధించిన వాస్తు, మరి ఇంకా ఆగమన శాస్త్రాలు, అంటే ఏదైనా ఒక వస్తు రూపంలో పొందడానికి ఏదన్నా విద్య ఉంటే కనుక, వస్తు అది కళ అయినా అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, లేదంటే శిల్పకళ అవ్వచ్చు, ఏ కళలకి సంబంధించిన ఒక ఆర్ట్ పరంగా మేనిఫెస్టేషన్స్ ఏమైనా ఉంటాయి కనుక వాటి అంటే వాస్తు విద్య అవ్వచ్చు, ఇంకా అద్భుతమైన భౌతికకు సంబంధించిన కళా సంపన్నం, క్రియేటివిటీకి సంబంధించింది ఏదైనా కావాలి అంటే కనుక కళాయి ముని గారు మనం పట్టుకుంటే ఆ శక్తులు సిద్ధులు, గ్రేట్ ఇంజనీర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, ఇలాంటివి ఇవి. అయితే నౌన్ యాజ్ ఎగ్జంప్షనల్ స్కల్ప్టింగ్ స్కిల్స్ కాంట్రిబ్యూటెడ్ ఐడల్స్ ఇన్ ద బృహదేశ్వర టెంపుల్, తంజావూరు. మీకు తెలుసు తంజావూరులో ఇది చాలా గొప్పగా చెప్తారు, బృహదేశ్వర టెంపుల్ తంజావూరు. ఇక్కడే మనకి నాడీ విద్యకి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఇక్కడ ఉంటాయని చెప్తారు. తాళపత్ర గ్రంథాలు అంటే భూమి మీద మనం అన్ని ఏదో పిచ్చి పిచ్చిగా మనం భూమి మీదకి రాము. ఒక పద్ధతి ప్రకారం, లెక్క ప్రకారం, ఒక టైం లైన్ ప్రకారం ఈ టైంలో ఈ రకమైన వాళ్ళ జనాలే వచ్చిపోతారు, ఈ రకమైన ఆత్మలు ఈ రకమైన ఎక్స్పీరియన్స్ తీసుకొని పోతాయని అని ఇది అంతా ఒక లాజికల్ గా నడుస్తుంది ప్రపంచం. అంటే యూనిపోలార్ గా ఉన్న ప్రపంచం ఒక అంటే ఆత్మ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆత్మ యొక్క ప్రాసెస్సే మన పార్ట్ ఆఫ్ లైఫ్. నేను చెప్తుంటా, మనం జీవితంలో మనం పుట్టిపోవడం కాదు, ఆత్మ వచ్చిపోతున్నప్పుడు ఆత్మ యొక్క మార్గంలో మన జీవితం మైలురాయి అని చెప్తుంటాను. దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ బృహదేశ్వర టెంపుల్లో మీ పేరు, మీ డీటెయిల్స్, మీ తల్లిదండ్రులు, లేదంటే మీ ఏదో క్లూ చెప్పారు అనుకో, మేము 4 అన్నదమ్ములవి పలానా చోట మేము పలానా ఈస్ట్ అంటే విశాఖపట్నం పుట్టాలంటే కొన్ని 2-3 క్లూస్ ఇచ్చిన తర్వాత నీ మొత్తం హిస్టరీ తీస్తారు వాళ్ళు. అంటే నువ్వు నీ జీవితంలో ఏమవుతుంది, ఎప్పుడు చచ్చిపోతావు, ఎప్పుడు ఏదవుతుంది, చావు చెప్పర్లే అండి, చెప్పకూడదు. మిగతా అన్ని విషయాలు మీ ఇంట్లో సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పగలుగుతారు మొత్తం A to Z. అంటే ఇది మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇది నిజంగా ప్రపంచంలో ఎవరు నమ్మరు, కానీ నేను వీటి గురించి విన్నాను. అంటే సరైన అక్కడ తాళపత్ర గ్రంథాలు తీసుకుని చాలా ఫ్రాడ్ కూడా ఎక్కువైంది, కానీ ఒకప్పుడు ఇందులో అక్కడ సరైన పర్సన్స్ ఉండేవారు. వాళ్ళు ఈ తాళపత్ర గ్రంథాలు చూసి ఖచ్చితంగా మన బ్యాక్గ్రౌండ్ బయోడేటా కాకుండా మన కుటుంబాలు అందరిది కూడా చెప్పగలుగుతారు. అది 100% మ్యాచ్ అయిన సందర్భాలు ఎన్నో పోకూడదు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆత్మ ప్రాసెస్ సింథసిస్ టైం లైన్ ప్రకారం కొన్ని రకాల ఆత్మలు వచ్చి దాని పని చేసుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు మనం ఏది క్రియేట్ చేయట్లేదు, మనం ఏమి నిలబెట్టలేదు, అవన్నీ మనం భ్రమపడుతున్నాం. పిల్లల్ని మనమే కంటున్నాం, మనమే పోషిస్తున్నాం, ఉద్యోగాలు సంపాదిస్తున్నాం, లేకపోతే అది చేస్తున్నాం, మనం చేయలేదు. పార్ట్ ఆఫ్ ది ఒక ఆల్రెడీ ప్రోగ్రామ్. అంటే ఈ సోల్ ప్రోగ్రామ్ లో మనం పార్ట్ గా ఉన్నాం. అలాగ అనుకున్నప్పుడు అసలు దేనికి వెర్రీ అవ్వకుండా మనకి ఏం కంఫర్ట్ ఉంటే చేసుకుంటే హ్యాపీగా ఉండడం. అంటే ఈ విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏమంటే మీకు ఇవి ఇక్కడ బృహదేశ్వర టెంపుల్లో ఉండే నాడీ శాస్త్రాలు బట్టి, నాడీకి సంబంధించిన తాళపత్ర గ్రంథాల్లో మనకి ఈ విషయం అంటే ఈ తాళపత్ర గ్రంథాలకి ఒక విధంగా మూలమైన గురువు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కరూరు ఈయన, ఎందుకంటే డైరెక్ట్ విశ్వకర్మ అంటే ఈ సృష్టిని నిర్మించిన కూడా విశ్వకర్మే, పార్ట్ ఆఫ్ ది విశ్వకర్మ డిజైన్. అంటే ఆత్మ సోల్స్ సంబంధించిన సృష్టికర్తగా కూడా ఈయన మనం చెప్పుకుంటే గనక ఈయన అరుల్మిగు కళ్యాణ పశుపతేశ్వర టెంపుల్ ఇన్ కరూరు. అంటే ఇది జీవన ప్రత్యేకించి పశుపతేశ్వర టెంపుల్ కింద, అంటే అక్కడ ఉన్న ఈ జీవ సంపద దొరుకుతుంది. అక్కడ మనం చేస్తే గనక
మేబీ మన పాస్ట్ లైఫ్ మన ఫ్యూచర్ మనకు అర్థం అవ్వచ్చు. తర్వాత ఇదే కదార్ అనేది ఇది మనకి ఇక్కడ ఎక్కువ ఈ ఫోటోలు చూస్తుంటాను నేను దారిలో కొన్ని ఆశ్రమాల్లో. ఇక్కడ నుంచి నేను వెళ్తున్నప్పుడు ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఈ ఫోటో ఒరిజినల్ ఈజ్ ఏ గోట్ హెడర్. ఇదై కదార్ అటైన్డ్ హయ్యర్ కాన్షియస్నెస్ డ్యూరింగ్ హిస్ మెడిటేషన్ అండ్ బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ సిద్ధార్ భోగి. ఈయన కూడా సిద్ధార్ భోగ డైరెక్ట్ డిసైపుల్. ప్లస్ ఈయన వెరీ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్ ని ఈయన అచీవ్ చేశారు. కాబట్టి ఈయన మనం జ్ఞాన మార్గంలో అంటే ఈయన ఎక్కువగా ఇక్కడ ఈయన ఫోటోలు కనిపిస్తాయంటే ఈయన ఏమి బుద్ధుడికి తక్కువ కాదు. మనం బుద్ధత్వం పొందాలి, వైరాగ్యాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఇదే కదార్ గారిని పట్టుకుంటే ఈయన ఒక బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనం అచీవ్ చేయడం చాలా సులభం. హైయెస్ట్ కాన్షియస్నెస్ ఇదే కదార్ credited with the unique arrangement of Navagraha in many temples where the planetary deities faces the random directions. This was done to prevent the deleterious effect of planetary imbalance. చూసారా, అంటే మనం అంటే కామన్ పీపుల్, చదువు సంధ్య లేని పండితులు కానీ పామర్ లేని వ్యక్తులు కూడా హైయెస్ట్ కాన్షియస్ లోకి వెళ్ళాలి అంటే వీళ్ళందరూ కామన్ గా ఎదురు ఎదుర్కొంటారంటే గ్రహ దోషాల వలన. అంటే మనం ఎప్పుడైతే మన ఎనర్జీ హైయెస్ట్ ఎనర్జీ యాక్టివ్ గా లేదో మనం ధ్యానం చేయము, మనకి ప్లానెట్స్ మన కర్మల్ని ప్లానెట్స్ యాక్టివ్ చేస్తుంటాయి. మన కర్మల్ని యాక్టివ్ చేయడానికి ఇండైరెక్ట్ గా ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ మనమే పనిచేస్తుంటాయి. మన కర్మలో ప్లానెటరీ పొజిషన్స్ బట్టి అంటే మన లైఫ్ లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఈయన ప్రత్యేకమైన అంటే ఈ ప్లానెట్ని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి కొన్ని టెంపుల్లో పద్ధతి ప్రకారం డిజైన్ లో కొన్ని ప్లానెటరీ డైటీస్ అంటే నవగ్రహాలని యొక్క ఆరాధనని ఎలాగ చేస్తే వీటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకోవడానికి ఆయనకున్న హైయెస్ట్ కాన్షియస్ లో ఆయనకున్న సిద్ధి శక్తులను బట్టి ఎలాగ డైల్యూట్ చేసుకోవాలనే రకంగా డిజైన్ చేయడము అలాంటి కొన్ని చోట్ల ఈయన ద్వారా అంటే ప్రతిష్ఠించడం అనేది జరిగింది. కమలముని, ఈయన పేరు కూడా వింటూ ఉంటాం ఎక్కువ. కమలముని త్రూ లిటిల్ ఈజ్ నోన్ అబౌట్ ద కమలముని సిద్ధార్ ఈజ్ ఆఫెన్ ఐడెంటిఫై విత్ ద కలంగినాదార్ ద రివర్ గురు ఆఫ్ ది సిద్ధార్. మళ్ళీ ఈయన సిద్ధార్ భోగార్ యొక్క డిసైపుల్ కలంగినాదార్. సో ఈయన గురించి కమలముని అటెండ్ జీవ సమాధిను తిరువారూర్ టెంపుల్ ఇన్ తమిళనాడు. తర్వాత కలైనికి అయితే వాల్మీకిని అంటే ఇక్కడ చెప్పొచ్చింది అంటే వాల్మీకి కూడా మనం వాల్మీకి అంటే నార్త్ ఇండియా అందరికీ తెలుసు, ఎందుకంటే రామాయణం తెలిసిన వాళ్ళందరికీ వాల్మీకి తెలుస్తుంది. నార్త్ అంతా రామాయణాన్ని పఠిస్తారు. రామాయణం తర్వాత యూపీలోని బీహార్లో రామాయణం అనేది చాలా కథను ఒక మంత్ ప్రతి చోట అవుతుంటుంది. ఈ రోజు కూడా నాకు తెలుసు నార్త్ లో ట్రెడిషన్ ఉంది, కథా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కంపల్సరీ అవుతుంటాయి. మన సౌత్ ఇండియాలో అలాంటివి లేవు, ఆచారాలు పోయి ఈ రోజు కూడా అక్కడ భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి. అలా అంటే వాళ్ళందరికీ వాల్మీకి గురించి తెలుసు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాల్మీకి అసలు ఆయన పుట్టింది పెరిగింది ఆయన సమాధి కూడా తమిళనాడులోనే ఉంది. అది గుర్తుపెట్టుకోండి. వాల్మీకి అటెండ్ స్పిరిచువల్ విజ్డమ్ త్రూ ద సేజ్ నారద డైరెక్ట్ గా. వాల్మీకి మనకు తెలిసి స్టోరీ అది. వాల్మీకి డైరెక్ట్ నారద మహాముని విష్ణుని శివుణ్ణి అందరు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఒక గెలాక్టిక్ అంటే మొత్తం స్పేస్ ట్రావెలర్ అయితే ఎవరైతే ఉన్నారో మహర్షి నారద అంటే సప్త ఋషుల్లో ఆయన చాలా విశిష్టమైన పర్సన్ గా చెప్పుకోవచ్చు. నారద మహాముని ఆయన దగ్గర డైరెక్ట్ గా తీసుకుని ఎవరైతే వాల్మీకి రామాయణం రాశారో ఈయన ద్వీప సమాధి ఎక్కడుంది, ఇట్టుకూడి తమిళనాడు. కంపల్సరీ ఈయన దగ్గరికి మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. తర్వాత పతంజలి, మీకు ఇంకా వేరేగా చెప్పక్కర్లేదు. మన నార్త్ లోని ఋషికేశ్ వెళ్తే ఋషికేశ్ అంతా యోగాకు సంబంధించిన అంటే ఋషికేశ్ లో ఎవరికి అంటే అక్కడ కొన్ని లక్షల మంది వచ్చిపోతారు సంవత్సరానికి, 3 మంది ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు పై దేశాల నుంచి. వాళ్ళందరికీ ఇండియాలో అడుగుపెట్టి ఋషికేశ్ హరిద్వార్ లో అడుగుపెట్టిన ప్రతి ఫారినర్ తో సైతం లోకల్లోకి ఎలాగా తెలుసు. పతంజలి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి అలాంటి పతంజలి మీకు ఈ గురించి వేరేగా చెప్పక్కర. యోగ శాస్త్రాన్ని భూమి మీద ఇచ్చింది ఆయన. యోగా తర్వాత యోగానికి అంటే ప్రకృతి వైద్యము ఇవన్నీ యోగ సూత్రాలు అన్నిటిని ఇచ్చిన గొప్ప మహాముని. ఈయన కూడా ఈ బిలాంగ్స్ ఫ్రమ్ ది ఎక్కడ చూద్దాం జీవస్వామి బ్రహ్మపురేశ్వర టెంపుల్ ఇన్
తిరుపట్టూర్, తమిళనాడు. రామేశ్వరం నియర్ టు అదే త్రూ రామేశ్వరం ఈజ్ ఆల్సో బిలీవ్డ్ టు సైట్ ఆఫ్ హిస్ మెడిటేషన్. అంటే జీవ సమాధి ఎక్కడ ఉంది కరెక్ట్ గా? తిరుపట్టూర్ దగ్గర ఉంది. ఈయన ఆల్రెడీ తపస్సు చేసింది రామేశ్వరంలో కూడా తపస్సు చేశారని చెప్తున్నారు. కానీ ఈయన జీవ సమాధి ఎక్కడ ఉంది? తిరుపట్టూరు దగ్గర ఉంది. ఎవరు? పతంజలి. ఇప్పుడు వాల్మీకి పతంజలి మీకు ఇప్పటివరకు తెలియని విషయాలని ఏంటంటే, వాల్మీకి పతంజలి దేర్ బిలాంగ్స్ ఫ్రమ్, అందరూ నార్త్ వాళ్ళు అనుకుంటారు, నార్త్ కాదు, వాళ్ళు సౌత్. ఈ మహాయోగులు, సిద్ధార్థులు, సిద్ధియోగులు, వీళ్ళందరూ స్కంద పురాణం అంటే వీళ్ళందరూ స్కంద పురాణానికి సంబంధించిన వాళ్ళు. అంటే ముఖ్యంగా మన కార్తికేయుని యొక్క లీనేజ్ పార్ట్ లోనే ఎవరు వస్తారు? మన అగస్త్య మహాముని, సిద్ధభోగారు ఆర్డర్ లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ సిద్ధులు. తర్వాత ధన్వంతరి. ఇంకా ధన్వంతరి కూడా మనం ఈ ముగ్గురు, వాల్మీకి మనం పతంజలి, ధన్వంతరి, వీళ్ళందరికీ తెలిసిన నార్త్ లో. వీళ్ళకి నార్త్ వాళ్ళు ఎవరికి తెలియదు ఏంటంటే వీళ్ళ జీవ సమాధి ఇది కూడా ఇక్కడే ఉంది, తమిళనాడులో. మైలదుత్తూరి తమిళనాడులో ఉంది. వైతీశ్వరన్ కోవిల్లో ఉంది ఇతని జీవ సమాధి ఉంది. మనం అక్కడికి పనిగట్టుకుని అక్కడికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే, ధన్వంతరి ఇచ్చింది ఏంటంటే మీకు తెలుసు, ధన్వంతరి వెరీ స్పెషలైజ్డ్, చాలా చాలా శస్త్రచికిత్సలతో సైతం ఆయన చేసి ఉన్నారు. కాబట్టి ఉన్నతమైన మెడిసిన్, శస్త్రచికిత్సకు సంబంధించిన ధన్వంతరి విద్యలన్నీ మనం పొందాలి అంటే కనుక దానికి ఈయన బ్లెస్సింగ్స్. అలాగే పంబట్టి సిద్ధార్థ్ అయితే, హూ రివీల్స్ ఇన్ ఇస్ సీక్రెట్ ఆఫ్ ది డివైన్ స్నేక్ విత్ ఇన్ విచ్ ఇస్ ద అవేకెన్ ద కుండలిని. ఎస్, ఏ యోగ సిద్ధులు పొందాలన్నా, ముఖ్యంగా ముక్తి మోక్షం పొందాలన్నా, ఎలాంటి విద్యను సంపాదించాలన్నా, ఈవెందో ఎలాంటి తత్వాలని మనం తీసుకునే ప్రజ్ఞను పెంచుకోవాలన్నా, అన్నిటికి కీ ఫైర్ ఏంటంటే కుండలిని. అలాంటి కుండలిని యాక్టివ్ చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ అట్మోస్ట్ మనం దర్శించుకోవాల్సింది ఈయన బ్లెస్సింగ్. ఎందుకంటే కుండలిని యాక్టివేట్ అయితే కనుక అన్నీ వస్తాయి మీకు. రాందంటూ కుండలిని యాక్టివేషన్ తోటే మొత్తం తంత్ర మంత్రాలకు సంబంధించిన సబ్జెక్టులు అన్నీ కూడా కుండలితో ముడిపడుతుంది. చక్ర సిస్టమ్స్ లో మొట్టమొదటి చెప్పుకునేది కుండలిని. నేను చక్ర సిస్టమ్ మీద చాలా లోతుగా పనిచేస్తాను కానీ, సో నేను కూడా ఏమంటాను, కుండలిని బట్టి జనాలకి నేను చాలా వరకు లెక్కలేస్తాను. అంటే వాళ్ళు ఎంత వేగంగా బయటపడతారు, వాళ్ళకి ఏం చేస్తే ఈజీ అవుతుంది, ఇవన్నీ మన కుండలిని తోటి అర్థమవుతాయి. వాళ్ళకు ఉన్న కుండలిని శక్తి బట్టి వాళ్ళు ఎంత దూరం అన్నా పరిగెట్టగలుగుతారు. అందువల్ల ఈ కుండలిని అనేది మిగతా చక్రాలని ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు, కానీ కుండలిని అనేది కర్మపరంగా వస్తుంది. కుండలిని యాక్టివేట్ ఉండి వాళ్ళు యాక్టివ్ గా ఉండి వాళ్ళకి ఎంత దరిద్రము, దిక్కుమాలిన, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈజీగా వాళ్ళని పైకి లాగేయచ్చు. కుండలిని బాగలేదు అంటే గనక మనం వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టి, బాబు నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేసినవి కూడా ఉన్నాయి నాకు కేసులు. ఎందుకంటే కుండలిని బట్టే నేను అంచనా వేస్తాను వాళ్ళు ఎంత వేగంగా బయటపడగలుగుతారు. అంటే కుండలిని యాక్టివ్ గా చాలా మంది యావరేజ్ ఉంటుంది, కొంతమందికి అబవ్ యావరేజ్ ఉంటుంది కుండలిని. ఆ కుండలిని అబవ్ యావరేజ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి దిక్కుమాల జబ్బులు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా మన అభయం ఇచ్చేయచ్చు. అవన్నిటి కుట్టుపారేస్తారు. కుండలిని శక్తి అంత ఇంపార్టెంట్. అమ్మవారి శక్తి యొక్క మేజర్, మనలో శక్తి అన్నిటిని క్రియేట్ చేస్తుంది. ఆ శక్తి యొక్క మెయిన్ బ్యాంక్ ఇది, ఆ కుండలిని అనేది. అలాంటి కుండలిని అవేకనింగ్ తోటే ఏదన్నా పొందగలుగుతాం. అటు అష్ట ఐశ్వర్యాలు పొందాలన్నా, ఆరోగ్యాలు పొందాలన్నా, ఇలాంటి సిద్ధులు పొందాలి. అందువల్ల అన్నిటిలోని యోగాల్లో మూలమైనది కుండలిని యోగానికి సంబంధించిన మొదటి కాబట్టి, అదే ముఖ్యమైనది, మూలమైనది కాబట్టి, ప్రధానమైనది కాబట్టి ఫస్ట్ ఈయన మటుకు వెళ్ళి మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈయన కుండలిలో మాస్టరీ సంపాదించారు. ఈయన ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు అందరూ తెలుసుకోవాల్సింది, శంకరన్ కోయిల్, తమిళనాడు. చాలా ఆర్డినరీ ఉంది కానీ ఆయన జీవితం ఇక్కడే ఉంది. ఇదే చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశం. తర్వాత ఈ స్పెంట్ మచ్ ఆఫ్ హిస్ లైఫ్ తిరువన్నామలై. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆయన? ఆయన తపస్సు అంతా చేసింది ఏంటంటే ఇక్కడే తిరువన్నామలై. అటైన్డ్ జీవ సమాధి మెర్జింగ్ విత్ శివ ఇన్ జ్యోతిరిప. అంటే ఆయన ఎక్కడో క్యారఫ్ అడ్రస్ చెప్పినా ఆల్రెడీ ఈయన ఇక్కడే కొండ యొక్క చైతన్యంలోనే జ్యోతిరూపంగా మారిపోయారని చెప్తున్నారు. ఈయన అంటే ఆయన ఒకవేళ తపస్సు చేసింది అయ్యి ఉండొచ్చు. ముందు జీవ సమాధి అట్లా ఉంది ఇక్కడ కానీ, బట్ ఈజ్ ఆల్రెడీ ఇది మనం వెరిఫై చేయాలి, కాంట్రాడిక్టరీ. తర్వాత వీళ్ళు మీకు ముఖ్యమైన వాళ్ళు కొంతమంది చెప్పారు. మొత్తం వీళ్ళు సుమారుగా 18 మంది ఉంటారు.
18 మంది సిద్ధార్థులు, ఒకరికి మించిన ఒకళ్ళు, వీళ్ళందరూ కూడా అగస్త్య మహాముని డైరెక్ట్ శిష్యులైన భోగారనాథ్ యొక్క పరంపరలో ఉండేవాడు వీళ్ళంతా. సో అగస్త్య సనాతన ఆర్య మహాముని అండ్ ద ఫాదర్ ఆఫ్ ది సిద్ధ విద్య, గ్రేట్ ముని, మహామునిగా చెప్పుకుంటారు. ఈయన కార్తికేయులు కూడా మార్గాన్ని చూపించింది ఈయనే. కార్తికేయులు ఆయన ఇంకర్నేషన్ జరిగినప్పుడు, కార్తికేయుల ఇంకర్నేషన్ మీకు తెలుసు, ఇది అంటే ఒక చాలా అసాధారణ తపస్సులో ఉన్నప్పుడు శివుడు ఆయన తపస్సుని చెడగొట్టడానికి బ్రహ్మ కొన్ని, అంటే స్టోరీ నడుస్తుంది, అది లాంగ్ స్టోరీ షార్ట్ చేస్తే, ఆయనకి అంటే కామదేవుడు వచ్చి డిస్టర్బ్ చేయడానికి వస్తాడు. కామదేవుడు శివుడిది ఎప్పుడైతే ఆయన్ని భంగం చేస్తాడో, శివుడి కోపంతో కామదేవుడిని ఆయన కళ్ళు తెరవగానే కామదేవుడు భస్మం అయిపోతాడు, ఎందుకంటే కోపంతో కళ్ళు తెరుస్తాడు డిస్టర్బ్ చేసి. ఆ తర్వాత అదే మూమెంట్ లో ఆయన పార్వతిని, అంటే కామదేవుడి మీద ప్రభావం చూపించడం వల్ల పార్వతిని, అంటే ఆయన అంటే ఆ డిజైర్ తో చూడటం వల్ల ఆయన నుంచి ఒక 6 బిందువుల కింద, అంటే ఆయన అంటే దాన్ని ఏమంటారంటే స్పెర్మ్ అంటారు ఆయన, అంటే అది ఫిజికల్ గా శివుడు తపస్శక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి కాంతి రూపాలుగా వస్తాయన్నమాట. ఆ 6 కాంతి రూపాలు మన గంగలో పడ్డము, కానీ అది ఒక ఫైర్ రూపంలో వాటిని స్టోర్ చేయగా దాన్ని మళ్ళీ పార్వతీ అమ్మవారు ఒకటిగా చేసి దానికి ఒక రూపాన్ని ఇస్తే అదే షణ్ముఖ 6 ముఖాలుగా. అంటే ఇది డైరెక్ట్ గా శివుడి యొక్క మహా చైతన్యం నుంచి వచ్చిన అమ్మవారి యొక్క శక్తి యొక్క ప్రాధాన్యతతో ఏర్పడింది కాబట్టి కార్తికేయుడు చాలా పవర్ఫుల్. ఈజ్ అ వారియర్ అగైన్స్ట్ ఆల్ డిజైన్స్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ సనాతన ధర్మ ఆన్ ది ఎర్త్ ప్లానెట్. ఈయన్ని కూడా మార్గదర్శనం చేసింది, ఈయనకి దారి చూపించింది. అంటే ఎలాగైతే మన త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి అంటే వశిష్ఠ మహాముని ఎలాగైతే ఆయన్ని తీర్చిదిద్దారో ఒక గ్రేట్ పర్సన్ కింద వశిష్ఠుల వారు, అదే విధంగా ఈయన్ని కార్తికేయులను కూడా గైడ్ చేసింది పూర్తిగా ఈయన, అంటే మన అగస్త్య ఆయనకి గైడ్ చేసి తీర్చిదిద్దింది. అయితే ఈ సిద్ధార్థులు, అంటే అగస్త్య మహాముని యొక్క ఆ పరంపరలో ఎవరైతే సిద్ధనాగారీలు అంటున్నారో వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ 18 మంది కూడా టైమ్లెస్ కంపాషన్ అండ్ స్పిరిచువల్ పవర్. అంటే వీళ్ళు, ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, ఎవరికైతే అనంతమైన విశ్వశక్తి ఉంటుందో వాళ్ళకి అపారమైన ప్రేమ ఉంటుంది. అనంతమైన విశ్వశక్తి దివ్యత్వంతో పొందిన వాళ్ళకి అపారమైన ప్రేమను కలిగి ఉంటారు. అలాంటి ఋషులే వీళ్ళంతా. The Siddharths have emphasized that the mukti is not a goal to achieve after death, but rather a state that must be attained while living in this human body. చూసారా, ఇది నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను ఎక్కడ ముందు చదివినా తెలియదు, కానీ ఇదే మళ్ళీ మీకు రిపీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సిద్ధార్థ్ హ్యావ్ ఎంఫసైజ్ ద ముక్తి ఈజ్ నాట్ ఏ గోల్ టు బి అచీవ్డ్ ఆఫ్టర్ డెత్. ముక్తి అనేది ఏంటి? కర్మ నుంచి బయటపడడం. మనం ఎలా ఉండాలంటే ఆ రకంగా మేనిఫెస్ట్ అవ్వడం, మనం అందుకోవాలన్నది ఫ్రీ విల్ తోటి అందుకోగలగడమే ముక్తి. అంటే ముఖ్యంగా కర్మల నుంచి, కాలచక్రం నుంచి, కర్మల నుంచి, మాయ నుంచి పూర్తిగా బయటపడ్డాం. అది ఎప్పుడు జరుగుతుంది అంటే చచ్చిపోయిన తర్వాత కాదు, భౌతికంగా ఉన్నప్పుడు, భౌతిక స్థితిలో ఉన్నప్పుడు పొందేదాన్ని ముక్తి అంటారు. ఎందుకంటే చనిపోయినాక మళ్ళీ చాయిస్ ఉంటుంది. అక్కడ ఏమి ఇంకా ముక్తి లేదు, మోక్షం లేదు, డెత్ అన్నాక యాక్టివిటీ లేదు. అక్కడ మళ్ళీ మీరు కాళ్ళు చేతులు నరికేసి మూల పడేసినట్టు రాయిలాగా రప్పలాగా పడుండడమే ఆత్మరూపం, అంటే అంశాత్మక. మళ్ళీ భర్త గురించి వెయిట్ చేయాలి. మీరు ఏది పొందాలన్నా, ఏది ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ఏది సాధించాలన్నా, ఏది అందుకోవాలన్నా, ఏది అనుభవించాలన్నా అది ఓన్లీ నాట్ ఆఫ్టర్ డెత్. బిఫోర్ అంటే లైఫ్ గా ఉన్నప్పుడే కుదురుతుంది. లైఫ్ లేనప్పుడు మళ్ళీ లైఫ్ గురించి ఎదురు చూడటమే. ఎందుకంటే మనం ఉన్న సోల్ స్థాయిలో భౌతిక పరిధిలో మళ్ళీ రావాల్సిందే. అన్లెస్ దీని నుంచి మనం ప్రయత్నపూర్వకంగా ముక్తిని పొందినంత కాలం ఈ ముక్తిని మళ్ళీ లైఫ్ తీసుకోవాల్సిందే. ఏదో రకంగా కష్టమో నష్టమో తీసుకోవాలి. కాబట్టి తెలుసుకున్నాక బయటపడడానికి ఏ మార్గం ఉందో దాన్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అచీవింగ్ అంటే డెత్ తర్వాత ఏమి ఉండదు, ఇప్పుడు ఉన్నప్పుడు ఏదైనా పొందగలగాలి.
బట్ రాదర్ దన్ స్టేట్ దట్ మస్ట్ బి అటైన్ వై లివింగ్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ. మంచిగా బాడీలో ఉన్నప్పుడే అవుతుంది తప్పితే బాడీ లేనప్పుడు పొందడం అనేది అది పూర్తిగా మూర్ఖత్వం, మూఢత్వము. తర్వాత అంతకమని చెప్తే అదొక డిమోనిక్. మీకు ఇప్పుడు మతాలు ఉన్నాయి, హిందూ ధర్మం కానివి, వాళ్ళందరూ ఏంటంటే చనిపోయిన తర్వాత దాని గురించే కదా భూమిని అంత తగలబెడుతున్నారు. లేదంటే ఓకే అవతలని మీరు క్రిస్టియన్స్ అవ్వండి నేను వాళ్ళకి కన్వర్ట్ చేయడం, లేకపోతే బాంబులు పెట్టి జనాలు చంపేయడం, ఇవన్నీ ఏం చేస్తారంటే ఏదో ఉందని, అంటే వాళ్ళు ఎంత మూర్ఖత్వమో చూడండి. వాళ్ళు అంటే ఏదో ఉందని వాళ్ళు ఆశించి ఉన్న లైఫ్ ని వాళ్ళు రకరకాలుగా విచిత్రంగా జంతువుల్లాగా బతుకోలేకపోతే ఒక జొంబిల్లాగా బతకడము, బ్రెయిన్లెస్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కాదు సనాతన ధర్మం అనేది సత్య మార్గం, దివ్య మార్గం దీంట్లో. కాబట్టి దీన్ని మన ఆర్డర్ లో చెప్పేది ఏంటంటే ముక్తి అనేది భూమి మీద పొందాల్సిందే తప్పితే భూమి దాటిన తర్వాత ముక్తికి అవకాశం పొందడానికి ఏం టూల్స్ ఉండవు అక్కడ. అది ఇక్కడ గురువులు చెప్తున్నారు. దే ట్రాన్స్ఫర్ లైఫ్స్ ఇన్ ద వేస్ ఆఫ్ అన్ఇమాజినబుల్. అంటే యోగుల యొక్క సంపర్కంలో, యోగుల యొక్క అనుగ్రహంతో మనము ఊహించలేని విధంగా మనల్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళ అనుగ్రహం అంటే వీళ్ళ యోగులు కూడా నేను మళ్ళీ చెప్తాను, హెల్ప్ లైన్స్. మనకి ఇప్పుడు కౌంబరి కరుపతిలో ఎంత మేధావి, ఎంత గొప్పడైన హెల్ప్ లైన్ లేకుండా ఇప్పుడు వచ్చి ఎవడు ₹1 సంపాదించింది మనం ఎవరు వెళ్ళలేదు. అంటే కొన్ని వేల మంది ఇప్పుడు చేసి ఉంటారు. అలాగే ఈ కలియుగంలో ఇంపాసిబుల్. మనకు అన్ని తెలుసు కూడా మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో రకరకాలుగా ఇరుక్కుపోతాము, రకరకాల ఎంగేజ్ అవుతాము, రకరకాల విషయాల్లో ఇరుక్కుపోతుంటాము, రకరకాల వ్యవహారాల్లో మనకు తెలియకుండా జీవితం గడిచిపోతుంటాం. ముఖ్యంగా ఇంత బలమైన మాయా అని మన చుట్టూ ఉన్నప్పుడు ద బెస్ట్ అండ్ అట్మోస్ట్ హైయెస్ట్ ఈజియెస్ట్ పాత్ ఏంటంటే గురువుల్ని, ఈ సిద్ధయ్యారు పరమ గురువుల్ని మనం కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు పట్టుకుంటే అంటే మన జీవితంలో జన్మల్లో చేయలేని, అందుకోలేని కూడా మనకి మిరాక్యులస్ గా మనకు అందుబాటులో వచ్చేటట్టు ఒక మిరాకిల్స్ వాళ్ళు చేసి వాళ్ళు పట్టుకోవాలి. దే థాట్ దట్ ద హ్యూమన్ బాడీ ఈస్ ద మోస్ట్ సాక్రెడ్ టెంపుల్ అండ్ ఈస్ ద లైఫ్ ఫార్మ్స్ డివైన్. అంటే డిగ్నిటీని అందుకోవడానికి, ఉన్నతమైన చైతన్యాన్ని అందుకోవడానికి, ఉన్నతమైన దివ్యత్వాన్ని పొందడానికి బాడీలోంచే పొందాలి. బాడీనే మనం సరి చేసుకోవాలి, బాడీని కల్టివేట్ చేసుకోవాలి, బాడీని యొక్క ఎనర్జీని పెంచుకోవాలి. బాడీలోనే నుంచే మనము సర్వాన్ని దర్శించుకోవాలి. అహం బ్రహ్మస్మి అంటారు కదా, అందుకే మనమే బ్రహ్మ అనేది బాడీలోనే ఉంది. బాడీలోని ఉన్న సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ చేసుకుని కల్టివేట్ చేసుకుంటేనే వైబ్రేషన్ పెంచుకోవడం ఏదన్నా పొందగలుగుతాం తప్పితే బయట కాదు అనేది స్పష్టంగా చెప్తున్నారు. Awaken the Kundalini through the Sushma Nadi, starting from the Mooladhara Chakra at the base of the spine to the Sahasrara Chakra at the top of the head. ఇది అసలు టెక్నాలజీ. ముందే చెప్పాను, కుండలిని అనేది చాలా ఇంపార్టెంట్. అది దాని నుంచి చేయాల్సింది ఏంటంటే సుషుమ్న నాడిని స్టార్టింగ్ ఫ్రమ్ ది చక్రాల, షట్చక్రాలు, మూలాధార నుంచి సహస్రాల యొక్క ప్రయాణంలో మనం సుషుమ్న నాడిని మెలం చేసుకుంటే దాని నుంచి పొందేవే ఇవన్నీ. దాని నుంచి అన్ని దారులు ఉంటాయి, అన్ని సిద్ధులు, శక్తులు, అమరత్వము, అంటే అన్నిటికీ అదే మార్గం. కానీ ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇవన్నీ ఎవరు ద లిబరేటెడ్ సేయింట్ ట్రాన్సెండెడ్ బాడీ అంటే బియాండ్ ది లైట్, బియాండ్ ది ఎన్లైట్మెంట్. అంటే ఆల్రెడీ ఈ రకంగా వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణంగా మనకి సిద్ధులు, యోగులు ఇదంతా పొంది వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా జీవ సమాధానంలో ఉండి బియాండ్ ద ఎన్లైట్మెంట్, అంటే ట్రాన్స్జెండెడ్ బియాండ్ ఎన్లైట్మెంట్ అంటే ఓన్లీ ముక్తి మోక్షానికి దాటి. అంటే ఇప్పుడు వీళ్ళు జీవ సమాధుల్లో ముక్తి మోక్షానికి ఒక జీవితం గట్టిగా చేసి మరి గురువు అనుగ్రహం అంటే ఒక జీవితం సరిపోతుంది. ఒక జీవితంలోనే ముక్తి మోక్షం పొందొచ్చు. సరైన పూర్తిగా 24/7 సాధనలో ఉండి సరైన గురువుల్ని పట్టుకొని అలా ఉంటే ఒక జీవితంలో కూడా ముక్తి మోక్షం పొందొచ్చు మనం. కానీ వీళ్ళు వేల సంవత్సరాల్లో వాళ్ళు జీవ సమాధంలో ఉండి సాధన చేస్తూ ఉన్నారంటే అసలు ముక్తి మోక్షం అన్నది మనకు తెలిసిన లాంగ్వేజ్, దానికి తెలియంది. అంటే బుద్ధుడు చెప్తాడు ముక్తి మోక్షానికి మించింది ఏమంటే అపరి అంటారు. దాని అపరి పరిధులు దాటితే నిర్వాణ, పరినిర్వాణ, మహాపరినిర్వాణ.
అంటే ఇవి మనం ఊహించలేదు, అదంతా మన బుద్ధిలో ఉంటేనే తెలుసుకోగలుగుతాం. అంటే ఇది మల్టీ డైమెన్షన్ దాటి ఉండే స్థితి రీచ్ అయితే కనుక అది అంటే నిర్వాణ, మహా మహానిర్వాణ, పరినిర్వాణ. ఆ పరినిర్వాణ అంటే పరి అంటే అన్ని డైమెన్షన్ దాటేసి, అది మనం చెప్పుకోవడానికి ఈజీగా ఉంది కానీ అది తెలుసుకోవడం సాధించడం అనేది అసంభవం మంచిగా. అంటే ఆ స్థాయిలో పొందిన వాళ్ళే జీవ సమాధులు ఉన్నవాళ్ళు. అంటే వేల సంవత్సరాల తపస్సు అంటే వాళ్ళు కంపల్సరీ నిర్వాణ స్థాయిలో ఉంటారు. అంటే వాళ్ళు నిర్వాణ ఉండొచ్చు, పరినిర్వాణ ఉంటుంది, మహాపరినిర్వాణంలో ఉండొచ్చు. ఏదో ఒక స్థాయిలో వీళ్ళు ఉండి తీరుతారు కాబట్టి వేల సంవత్సరాలుగా. అలాంటి మహాగురువుల యొక్క అంటే వాళ్ళు ఓన్లీ ముక్తి, భూమి మీద వ్యవహారం వాళ్ళ చిన్న విషయం. ముక్తి మోక్షాలు అనేది వాళ్ళ లైఫ్, వాళ్ళ డిక్షనరీలో చాలా చిన్న విషయాలు. మన డిక్షనరీలో అదే హైయెస్ట్ అనుకుంటే వాళ్ళ విషయాలు ఆ డిక్షనరీలో చిన్న చిన్న విషయాలు అవి. కాబట్టి వాళ్ళు అంత స్థాయికి ఎక్స్పాండ్ అయి ఉన్నారు కాబట్టి మనం చాలా ఈజీగా మనల్ని ముక్తి మోక్షం అని గట్టెక్కించుకోవాలి. చాలా సాధారణమైన విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళ సిద్ధయారులందరికీ ఎవరు పరమ గురువులు అంటే ఆది గురువు, పరమ గురువు నాడు దక్షిణమూర్తి. ఈ దక్షిణమూర్తి ఎక్కడుంటారు? ఇదే దక్షిణామూర్తి కేర్ ఆఫ్ అడ్రస్ శాస్త్ర ప్రమాణంగా చెప్పేది, యోగులంతా చెప్పేది మన అరుణాచలేశ్వరి యొక్క ఇదే ఈ అరుణాచలేశ్వరి యొక్క ఈ ప్రాంతంలోనే దక్షిణామూర్తి ఉంటారు. సో కాబట్టే ఈ సిద్ధయారులందరూ ఎక్కువ మంది, ఈ సిద్ధయారు యోగులంతా కూడా ఈ చుట్టూరులోనే జీవ సమాధులు ఎందుకు ఉన్నాయంటే, ఇప్పుడు మనకి సిద్ధారులు తెలిసినవి ఏంటంటే మనకి అంటే మన ఇప్పుడు అంటే ఈ కొన్ని వేల సంవత్సరాలుగా అంటే ఈ కలియుగము, మహాయుగ, ద్వాపర కలియుగము ఉన్న యోగుల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అగస్త్య మహాముని కూడా సప్తఋషులు ఇంకా 3 మంది ఉన్నారు కదా. అగస్త్య మహాముని సప్తఋషులు రారు కానీ సప్తఋషులతో ఈక్వల్ గా మరి అగస్త్య మహామునిలో అటువంటి వేల మంది ఉన్నారు. మరి సప్తఋషులు డైరెక్ట్ గా ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు త్రేతాయుగంలో ఉన్న వాళ్ళు కూడా 3 మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల. వాళ్ళకి మనకి ఇంకా తెలియదు. ఇంకా మనం ఓన్లీ ద్వాపర యుగానికి అటు ఇటు ఉన్న వాళ్ళని కొంతమంది మాత్రం మనం ఐడెంటిఫై చేయగలిగాం. ఇప్పుడు మనం మాట్లాడుతాం. మరి ఎంతో మంది ఐడెంటిఫై చేయగలిగాం. లక్షల మంది ఉన్నారంట, కొన్ని 1000 మంది అనుకున్నా సరే వాళ్ళంతా ఈ కొండ చుట్టూ ఉన్నారంటే కనుక ఇది దక్షిణామూర్తి ఉండే ఆది గురువు, మూల గురువు, ఆది సిద్ధయారు. అంటే అందరూ అంటే సిద్ధయారులకే ప్రథములు. అంటే మొత్తం దైవలోకానికి గురువు, దేవతల గురువు అయిన వాళ్ళు దక్షిణామూర్తి. ఈయనే మూలం, సనాతన ధర్మానికి మూలం దక్షిణామూర్తి. ఈవెన్ టుడే విత్ దేర్ స్పిరిచువల్ ప్రెజెన్స్ స్టిల్ గైడెడ్ సీకర్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ది ఎన్లైట్. అందుకే ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ ఇక్కడ బొమ్మలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ పిక్చర్ లో ఈ యొక్క దక్షిణామూర్తి ఉన్న ఈ అరుణాచలమే సర్వ సిద్ధ యోగులకి, ఉన్నత మార్గంలో ఉన్న మహా సిద్ధులు, సప్తఋషులు యొక్క సంబంధించిన మూల గురువులంతా కూడా సిద్ధానికి ఇది యోగ భూమి. ఇది మనము ఇవాళ తోటి ఈ సంపూర్ణం చేసుకున్నాం. అంటే ఇంకా ఉన్నాయి, దీనికి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి కానీ మనం షార్ట్ అవుట్ చేసాం. ఎందుకంటే మీకు ఇంకా ఒకే టాపిక్ మహా అయితే 2 రోజుల వరకు బాగుంటుంది. టాపిక్ మారకపోతే బోర్ పడుతుంది అని చెప్పి నేను కొన్ని యాడ్ చేద్దాం అనుకున్నా సరే కొద్దిగా షార్ట్ అవుట్ చేశాను. గురువు గురించి కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ రేపు చూసుకోవచ్చు వేరే సబ్జెక్ట్. ఇది మనము అంటే ఇప్పుడు ఇవాళ కంక్లూజన్స్ ఏంటంటే మన సిద్ధయారుల యొక్క, ఈ సిద్ధ యోగుల యొక్క గొప్పతనం ఏంటి, వీరు డైరెక్ట్ గా అంటే సప్తఋషులకి గురువు ఎవరు? దక్షిణామూర్తి. ఎందుకంటే వాళ్ళు సత్యయుగం నుంచి ఉన్న వాళ్ళే సప్తఋషులు. అలాంటి సప్తఋషులు యొక్క దక్షిణామూర్తి యొక్క ఆ సిద్ధయోగులు ఎక్కడి వరకు ఆ పరంపర వస్తుందంటే ఈ రోజు మన అరుణాచలం, అరుణగిరి వరకు వచ్చింది. ఈ పరంపరలోనే మనం ముఖ్యంగా దీన్ని మళ్ళీ చేతనా స్థితిలో తీసుకొచ్చి భూమి సనాతన ధర్మం నిలబెట్టింది. ఈ ఋషి సంస్కృతి, ఆర్య సంస్కృతి ముందుకు తీసుకెళ్ళింది ఎవరు అంటే కనుక డైరెక్ట్ దైవ స్వరూపంగా, శివుడి స్వరూపంగా భూమి మీద అవతరించిన స్కందుడు, కార్తికేయుడు, ఆయన యొక్క పరంపరలోనే ఇదంతా కాపాడబడింది. మళ్ళీ కొత్త చిగురాకులాగా మళ్ళీ కొత్తగా వేళ్ళూరి ఈ రోజున మన వరకు ఈ యొక్క పరంపర మన వరకు రాగలిగిందంటే కనుక దీనికి మూలమైన కీలకమైన వ్యక్తి మనకి కార్తికేయులు. కాబట్టి కార్తికేయుల అనుగ్రహంతో యోగుల యొక్క
గురుకృపతోటి మనము ఈజీగా ముక్తి మోక్షం అన్నది చాలా చిన్న విషయం. కాకపోతే మనం టైం ఇవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. మీరందరూ అరుణాచలం మర్చిపోకుండా వచ్చి ఇక్కడ సాధన చేసుకుంటే చాలు. ముఖ్యంగా ఈ గురువులందరినీ కనెక్ట్ అయితే చాలు, వీళ్ళు జీవ సమాధుల మీద కూర్చుంటే చాలు. మనకి ఎలాగా బద్రీ సార్ ద గ్రేట్ టూల్ అంటే ఏంటి ఇచ్చారంటే ధ్యానంతో ఏదైనా మేనిఫెస్ట్ చేయొచ్చు, ఏదన్నా జరుగుతుంది. అంటే మనం ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ లో చెప్పుకున్నాం, కుండల నుంచి సహస్రారం వరకు అంటే మూలాధార సహస్రం నుంచి యాక్టివ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మేనిఫెస్టేషన్ అవుతాయి. కాబట్టి అది ధ్యానం ద్వారా కుదురుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీ తెలిసిన తర్వాత మనం ఏదన్నా పొందొచ్చు జీవితంలో. దానికి ఇక్కడ క్షేత్రం ఉంది, జ్ఞానుల యొక్క క్షేత్రం ఉంది. ఇక్కడ జ్ఞానులందరినీ బ్లెస్ చేయడానికి దక్షిణామూర్తి ఉన్నారు. ఎస్టల్ గా ఎంతో మంది దేవతా శక్తులు ఉన్నాయి. తర్వాత ఈ చుట్టూరు మన డైరెక్ట్ గా వాళ్ళ ఎనర్జీస్ తోటి అప్లిఫ్ట్ చేయడానికి ఎంతో మంది జీవ సమాధులలో ఉన్న పరమగురువులు ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది అట్మోస్ట్ హైయెస్ట్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ గా మనం ఇప్పుడు అరుణగిరిని మనం చెప్పుకోవచ్చు. ఓకే మాస్టర్స్, ఇది ఈ రోజు మరొకసారి మనం ఎండింగ్ వీళ్ళందరూ ఎవరినైతే తలుచుకున్నాం అందరి గురువులకి మనం శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే అరుణగిరి అరుణాచల శివ శక్తి క్షేత్రం ఉన్నటువంటి దక్షిణామూర్తికి, ఆయన పరంపరలో ఉన్న అష్టలకు ఉన్న సకల దేవతా శక్తులకు, దేవతామూర్తులకు, ముఖ్యంగా జీవ సమాధిలో ఉన్న సమస్త సిద్ధయారి యోగులకు, అలాగే ఈ ఈ ఈ వ్యవస్థ అంతటికి మూలమైన సప్తఋషులకు, అలాగే శంబాల సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గురువులకు, యోగులకు, జ్ఞానులకు, ఈ కుంభయుగంలో కల్పతరుగా ఉన్నటువంటి అమరయాని శ్రీ మవతార్ బాబాజీకి, శివ బాబాజీ మరొకసారి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే మాస్టర్, ఈ టాపిక్ మనం ఈ రకంగా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మేడం, ఎందుకంటే ఈ గురువులు తెలుసుకోవడం ఈ 2 రోజులు జరిగింది. రేపు మళ్ళీ కొత్త టాపిక్ లోకి వెళ్దాం. అంటే కొద్దిగా స్పిరిచువల్ టాపిక్ డిఫరెంట్. అద్భుతం సార్. మొత్తం మూలమైతే ఇక్కడ మనకు దక్షిణామూర్తి నుంచి వచ్చిన శిష్య పరంపర అంతా కూడా, ఆయన దగ్గర ఉన్న శిష్య పరంపర అంతా కూడా సప్తర్షులు. అందులో కూడా మూలం అగస్త్యుల వారు, వాల్మీకి వారు, అలాగే ధన్వంతరి మెయిన్ ముగ్గురు. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా అందరూ కూడా ప్రతి ఒక్కరి జీవ సమాధులు కూడా ఉండేది మన దక్షిణ భారతదేశంలోనే. కానీ వాళ్ళంతా ఉండింది ఉత్తర భారతదేశంలో. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏంటంటే కీ ఇక్కడ ఉంది, అక్కడ ఏమొచ్చి చక్రం అక్కడ తిరుగుతుంది. అంటే స్విచ్ ఇక్కడ ఉంది, బల్బు అక్కడ వెలుగుతుంది. అది స్విచ్ కంట్రోల్ అంతా ఇక్కడే ఉంది. అంటే మెయిన్ స్విచ్ కంట్రోల్ అన్ని ప్లగ్ స్విచ్లు అన్ని ఇక్కడే ఉన్నాయి, కానీ అక్కడ లైట్లు అక్కడ వెలుగుతున్నాయి. అది విషయం. అంత అద్భుతంగా వాళ్ళు మొత్తం ఇక్కడే స్థితమయ్యారు. వాళ్ళ సమాధులంతా, యువ సమాధులంతా ఇక్కడే ఉండిపోయినాయి. అంతా ఈ పక్కన ప్రాంతంలో గుళ్ళకు కూడా అంత విశేషం సార్, అంత విశేషమైన గుళ్ళు ఉన్నాయంట. కంచిలో అయితే మనం చూడాలంటే కూడా, ఒక కంచి ప్రాంతానికి ఉన్న గుళ్ళు చూడాలంటేనే ఎన్ని రోజులు పడుతుందో అంట సార్. అన్ని గుళ్ళు ఉన్నాయంట ఆ ప్రాంతంలోనే. ఒక కంచి ఒక్కటి చూసుకుంటే అట్లా ప్రతి తమిళనాడులో ప్రతి ప్రాంతంలోనూ ఎంత మంచి దేవాలయాలు ఉన్నాయో, ఎంత విశిష్టత ఉందో. రాజ పోషకులు కూడా అట్లే పోషించినారు సార్. అంటే ఇక్కడే ఎందుకుందంటే ఈ ప్రాంతమే ఒకప్పుడు నాగరికత ఉంది. ఇంకా అంటే నాగరికత యొక్క మూలాలు, మానవ నాగరిక యొక్క మూలాలు మీకు మొదటి సబ్జెక్ట్ ఇది లుమేరియన్స్ అనేది ఆ గంధర్వుల ద్వారా ఏర్పడిన మానవ లోకానికి సంబంధించిన మూలాలు ఇక్కడి నుంచి. అంటే ఈ లుమేరియానే మనం లుమేరియన్స్ అంటారు వెస్టర్న్. అదే మనం అదే ఏమంటామో కుమారి కందం. ఈ కుమారి కందాన్ని నిలబడి కాపాడి ముందుకు నడిపించినలోని
కీలక పాత్ర వహించింది స్కందుడు, మన కార్తికేయులు వారు. ఆయన విస్తరించిన భాగంలోనే ఆయన అంటే నెగిటివ్ డిమెన్స్ అంటే వీళ్ళందరూ తొలగించి ఈ యోగులు సిద్ధులకి ఒక ముందుకు నడవడానికి ఒక పాత్ర ఆయన క్రియేట్ చేశారు. కాబట్టి మనం ఇక్కడ మనకి ఆ ప్రొటెక్షన్ కి అంటే స్కందుడిని అంటే మన కార్తికేయులు పట్టుకున్నప్పుడు యోగుల అనుగ్రహం దొరుకుతుంది, సనాతన ధర్మానికి దారి ఏర్పడుతుంది. అంటే ఒకవేళ సనాతన ధర్మం దారి మనం ట్రై చేసినప్పుడు అటు మన వెనకాల కార్తికేయుల యొక్క త్రిశూలము నిలబడుతుంది, దాంతో యోగుల యొక్క అనుగ్రహం ఆటోమేటిక్ గా దొరుకుతుంది. అది నేను చెప్పాలనుకున్నాను. మొత్తం పరంపర అంతా కూడా ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరిని తీసుకొని వస్తే మూలం వచ్చేసి మళ్ళీ అగస్త్యుల వారు వాళ్ళ దగ్గరే వచ్చేసింది. అక్కడి నుంచి దక్షిణామూర్తి, మళ్ళీ దక్షిణామూర్తి ఎక్కడున్నారు అంటే అరుణాచలంలోనే. భూమి గుండ్రంగా ఉన్నది ఎక్కడ మొదలు పెట్టారు అక్కడికే అరుణాచలం నుంచి జీవ సమాధుల నుంచి మొదలు పెట్టి తిరిగి మళ్ళీ ఆ ఎండింగ్ కూడా అరుణాచలానికే వచ్చేసింది సార్. అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ అక్కడికి అరుణాచలమే మూలం వచ్చేసింది. అంటే ఎంత అద్భుతమైన క్షేత్రము, ఎంత పవిత్రమైన క్షేత్రము, ఎంత పవర్ఫుల్. అందుకే అందరు సాధకులు కూడా వచ్చి అక్కడ సాధన చేసి అక్కడే ఉండిపోయినారు అని దానికి కారణం కూడా ఇదే అనమాట. అక్కడ ఒక గుహలో కూడా ఉంటారు స్వామి, ఒక చెట్టు కింద ఉంటారు అని విన్నాను సార్. అయితే ఆ చెట్టు కానీ ఆ గుహ కానీ ఆ కొండకు ఒక వైపు ప్రాంతంలో ఉండేది కానీ ఎవరికి కనపడదంట. చూస్తే కూడా మామూలు కొండలాగే ఉంటుందంట, మామూలు చెట్టులాగే ఉంటుందంట. కానీ ఎవరో ఆ సిద్ధ పురుషులకు మాత్రమే దక్షిణామూర్తి అక్కడ ఉండేది కానీ ఆయన దగ్గర శిష్యులుగా ఉండేవాళ్ళు కానీ ఆ గుహ కానీ కనిపిస్తుందంట సార్. అయితే వినడం జరిగింది కానీ అందరికి అది మానవ మాతృలకు కాదు అన్నట్టు. ఇవన్నీ రమణ మహర్షి చెప్పారు, ఇవన్నీ ఎవరో చెప్పింది కాదు. ఇక్కడ దక్షిణామూర్తి ఉన్నారు, పెద్ద యోగులు ఉన్నారు, అష్టలుగా ఉన్నారు, కింద భూలోక అడుగులు ఉన్నారు. ఇవన్నీ రమణ మహర్షి తెలియజేసిన వాటిలోనే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అంతా. ఇంకా రమణ మహర్షి చెప్పిన తర్వాత మనం డౌట్ పడడానికి లేదు కదా. ఆయన ఇక్కడ ఉన్న మహాయోగి ఆయనే, క్షేత్రపాలు కూడా ఒక విధంగా ప్రస్తుతానికి ఆయనే. కాబట్టి ఆయన చెప్పిన కాదు కదా సార్. అందువల్లనే అవన్నీ కూడా సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ అవతారం ఎత్తారు అంటారు. అందువల్ల ఆయనకే అవన్నీ చెల్లు. అది ఆయన చెప్పారు. అంత అద్భుతమైన క్షేత్రంలో ఇప్పుడు మీరు ఉన్నారు. అదే బాబాజీ నాకు ఇచ్చిన అవకాశం. నేను గురువు అనుగ్రహం అనడానికి అదే కారణం. నాకు ఇక్కడ ఎవరు పెట్టారు తీసుకొచ్చి సడన్ గా అంటే బాబాజీ సరే నువ్వు 5 సంవత్సరాల పనిష్మెంట్ నీకు అక్కడ అంటే ఒక అనుభవం అంతే. అది భౌతిక ప్రపంచంలో ఒక అనుభవం నుంచి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి కరెక్ట్ గా ఎదురుకుండా కొండ పక్కన పెట్టారు. మళ్ళీ తీసుకొచ్చి అరుణాచలం పొద్దున్న లెగ్గానే చూస్తాను, తలుచుకుంటాను, ఆ దర్శనం చేసుకుని కళ్ళు తెరవగానే కిటికీలో చూసి ఒకసారి దర్శనం చేసుకొని మీద మొదలు పెడుతున్నాను. అంటే ఇలాంటి అంటే మీరు ఒకసారి చూడడానికి రావాలి, నేను రోజుకి చూస్తున్నాను. మీరు ఆ సిద్ధులతో పాటు ఇంకా కొన్ని విద్యలు కూడా నేర్చుకునేదానికి మీకు వచ్చేదానికి అవకాశం ఇచ్చారేమో ఇక్కడ వచ్చి ఆ ఎనర్జీస్ కూడా మళ్ళీ తిరిగి పొందడానికి. బాబాజీ నేను అందుకే అంటున్నాను, ఇందాడు ఒక స్లైడ్ పెట్టాను, గురువులు నమ్ముకుంటే మిరాకిల్ చేసి చూపిస్తారు. కాబట్టి అందరూ కూడా అరుణాచలానికి రండి. ప్రత్యేకంగా మనం కావాలంటే క్యాంప్ చేద్దాం కొన్ని, అంటే ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ప్లేస్లకి వెళ్ళి అక్కడ సాధన చేస్తే చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అయితే మీరు వచ్చినప్పుడు ఒక గ్రూప్ కింద ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక పద్ధతిగా మనం ప్లానింగ్ ప్రకారం చెప్తాం. నెక్స్ట్ బ్యాచ్ ఒక 1 month ముందు అనౌన్స్ చేద్దాం. సరైన ఒక బ్యాచ్ వాళ్ళకి తగినట్టు కరెక్ట్ ఏర్పాటు చేసి అలా చూద్దాం. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మేడంకి చెప్పండి, మీ రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ ఒక అయితే మనం ఎక్కువగా పౌర్ణమిలో కాకుండా అమావాస్యలో పెట్టుకుంటే బెటర్. మీరు ఆ పౌర్ణమి అంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి అమావాస్య కూడా అంతే పవర్ఫుల్. ముఖ్యంగా అమావాస్య సాధన వలన మనకి భౌతికమైనవి అంటే కష్ట నష్టాలు, రోగాలు, దుఃఖాలు ఇలాంటివన్నీ కూడా పోవడానికి అమావాస్య బాగా పనిచేస్తుంది. కాబట్టి అమావాస్య కూడా మనం పెట్టుకోవచ్చు. అది పౌర్ణమి కూడా రావచ్చు, అయితే పౌర్ణమి కొద్దిగా పౌర్ణమికి వచ్చినప్పుడు పౌర్ణమి రోజుని వెనక ముందు వదిలేసి ఒక 4 రోజులు ఉండేటట్టు వస్తే అప్పుడు అవుతుంది. ఎక్కువ పౌర్ణమి 2 రోజులు విపరీతం రష్ ఉంటుంది, అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ ఆ 2 days. మనం ఆ తర్వాత ఎక్స్టెన్షన్ 4 రోజులు పెట్టుకుంటే పౌర్ణమి కూడా కవర్ అవుతుంది. ప్లస్ పౌర్ణమి గిరి ప్రదక్షిణ చేసేసుకొని
మిగతా రోజుల్లో మిగతా చూసుకుంటున్నారు. అది విషయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎప్పుడు వచ్చినా పర్లేదు, మేనేజ్ చేయగలుగుతాను నేను. ఇక్కడ అంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి చూద్దాం. అంటే ఈ క్లాసులు బట్టి మనకి వచ్చిన రెస్పాన్స్ బట్టి ప్లాన్ చేయాలి. ఓకేనండి. హరి ఓం. ఇంకెవరన్నా ఏమన్నా అడిగేది మాట్లాడేది ఉందా? ఎస్ మాస్టర్, వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో ఈరోజు చెప్పిన విషయం? అందరూ వీడియోలు ఆఫ్ చేసి కూర్చున్నారు ఏంటి? కొంప తీసి నాకు డౌట్ వస్తుంది, బోర్ కొట్టి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారా ఏంటని. అంటే ఆన్ చేసి వింటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు కూడా. వీడియోస్ వేణు గారిని అడుగుతాను, ఆయనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. మేడం చెప్పండి అమ్మా, ఎవరిని ఏమన్నా చెప్పేది ఉందా, మాట్లాడేది ఉందా, అడిగేది ఉందా? క్లోజ్ చేద్దామా? మాట్లాడతారు సార్. ఎస్ వేణు సార్ మాట్లాడండి. వేణు గారు ఉన్నారా? గెటింగ్ స్లీపీ యాక్చువల్లీ. స్లీపింగా? చాలా మంచి. అదే సరే, స్లీప్ అయినా యూట్యూబ్ లో చూడండి, మళ్ళీ ఒకసారి వినండి. ఓకేనా? ఓకే సార్, ధన్యవాదాలు. లేదు, చాలా అద్భుతం ఉంది. అంటే నేను అదేలే, మనం మరి గంట సేపు ఇవాళ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ ఇవాళ సగం రేపు సగం బాగోదని. ఇంకా అంటే గురువులు తలుచుకున్నాం, 2 రోజులు చాలు. మీద కొత్త మళ్ళీ వేరే టాపిక్ ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటది కదా, రొటీన్ టాపిక్ అది. ఓకేనా? మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఎవరో మాట్లాడాలనుకుంటున్నారు, హ్యాండ్ రైజ్ చేయాలి. ఎవరైతే ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోవాలండి. మైక్ బటన్ ఉంటుంది కదా, మైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. నేను విన్నాను తాళపత్ర గ్రంథాలు వాటి గురించి. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఇంకా బాగా అర్థమయ్యింది. ఓకే, బాగుంది సార్. బృహదేశ్వర టెంపుల్ లో అది మీకు తెలీదా? వెళ్ళలేదు ఎప్పుడన్నా? విన్నానండి. ఇక్కడ కూడా కొంతమంది వచ్చి చూసి చెప్పారు అనేది కూడా ఉంది. కొంతమంది మరి అక్కడ వాళ్ళు వచ్చి చెప్పటం మరి ఏదో జరిగింది ఈ మధ్య విన్నాను నేను. అంటే యాక్చువల్ గా అవి కొద్దిగా ఒకప్పుడు అథెంటిక్ గా ఉండేది. చాలా కాలం నేను ఈ తాళపత్ర గ్రంథాల గురించి నాకు సుమారుగా ఒక 30-40 సంవత్సరాల క్రితమే తెలుసు. నా టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి తెలుసు. కానీ అప్పుడులో అథెంటిక్ గా ఉండేది. అప్పుడులో ఒక 10 సంవత్సరాల క్రితం అన్ని పద్ధతిగా అథెంటిక్ గా అన్ని ఒక సిస్టమేటిక్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది కమర్షియల్ అయిపోవడం వల్ల ఇప్పుడు జ్యోతిష్కం కూడా అంతే. జ్యోతిష్కంలో ఇప్పుడు నేను ఎంఆర్ఎల్ మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను, వరల్డ్ టీచర్ ట్రస్ట్. ఆయన ఏ విషయంలో ఏదైనా అంత ఖచ్చితంగా చెప్పేవారంటే ఒక మనిషి ముఖం చూసి కూడా చెప్పచ్చు వాడి సమస్య ఏంటనేది. మాకు అంతగా అప్పుడు ఆయన టీచ్ చేశారు. మరి ఆయన స్టాండర్డ్స్ ఫాలో అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఆయన దగ్గర శిష్యులు ఉన్నవాళ్ళు. మరి బయట అలా ఉండరు కదా అంత. మరి అంటే ఆయన నిజంగా ఒక సిద్ధులు లాంటి వాళ్ళే. ఆయన పేరు చెప్తేనే అందరూ తెలుసు, ఆయన ఎంఆర్ఎల్ మాస్టర్ గారు అంటేనే వరల్డ్ టీచర్. మరి ఆయన ఇచ్చిన సబ్జెక్ట్ ని ఎంతమంది నిలబెట్టుకున్నారు? ఆయన సర్కిల్లోనే అందరూ లేదు అలా. కాబట్టి ఇంకా బయట విషయం తీసుకుంటే బయట జ్యోతిష్కం అనేది ప్యూర్ కమర్షియల్ అంటే ఎప్పుడన్నా జ్యోతిష్కం కమర్షియల్ గా చేసిన వాళ్ళకి వాళ్ళకి ఆకర్షి ఆ సిద్ధి ఉండదు. అది ఒక సిద్ధే. ఆస్ట్రాలజీ అంటే ఆస్ట్రాలజీ కూడా ఒక రకంగా సిద్ధే, అది అనుగ్రహ సిద్ధి. అందువల్ల అనుగ్రహ సిద్ధికి ఏంటంటే ఆ గురువు గారు మాకు కొన్ని రిచువల్స్ కూడా చేయించేవారు. అంటే కొన్ని యజ్ఞాలు, ఉపాసనలు అలాంటివి కొన్ని చేయించారు అప్పుడు మా చేత. అంటే అవన్నీ ఫాలో అయిన వాళ్ళకి ఆ ఆస్ట్రాలజీ మీద పట్టు ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఓన్లీ కూర్చొని కమర్షియల్ గా చెప్పేటోళ్ళకి అంత అంటే ఆ యాక్యురసీ సిద్ధి ఉండదు. వాళ్ళందరూ కమర్షియల్ పీపుల్ అంటారు. కానీ ఇప్పుడు జనాలు కూడా అలాగే ఉన్నారు కాబట్టి జనాలు దొంగ బుద్ధి జనాల్లో ఉంది కాబట్టి దొంగలే దొరుకుతారు. మరి దాన్ని మనం ఏం చేయలేం. అందుకే పరమ గురువు అనుగ్రహం పొందాలి దేనికైనా. వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని కొంచెం అనుమానం కూడా వస్తూ ఉంటది. కరెక్ట్ అంటే అందుకే ఇప్పుడు నేను సబ్జెక్ట్ అంతా ఏం చెప్పాను ఇవాళ, ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ ఏది కరెక్ట్ ఇలాంటి అవసరమా లేదా ఇవన్నీ గురువులు పట్టుకుంటే వాళ్ళ ద్వారా మనకి నిర్దేశించబడుతుంది. ఇప్పుడు మన మైండ్ తోటి మనం అది తెలుసుకుంటే బాగుంటుంది ఇది తెలుసుకున్నా అనేది
మైండ్ గేముల్లో ఉండద్దని చెప్పడానికి క్లాస్ చెప్తున్నాను. ఎందుకు కరెక్ట్ మీరు గురువులు అంటే నేను 2 రోజుల నుంచి చెప్తున్న లెక్చర్ ఏం చెప్తున్నా, గురువులను పట్టుకోండి, పరమ గురువులు పట్టుకోండి. పరమ గురువులు దొరకాలంటే ముందు మీరు సనాతన ధర్మంలో మార్గంలో ఉన్న ధర్మ మార్గంలో ఉండండి, ధర్మాన్ని గురించి నిలబడండి, అప్పుడు అన్ని ఆటోమేటిక్ దారిలోకి వస్తాయి. అది చెప్తాను. అంతేగాని మళ్ళీ ఇంత క్లాసు ఇంత 2 రోజులు చెప్పిన తర్వాత సార్ నాకు అదండి అది ఎలాగండి ఇది ఎలాగండి అంటే ఏవి రావు ఊరికి. ఈ విశ్వం అంతా ఎలా, ఈ విశ్వంలో ప్రతిదీ ఒక లెక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సినంత ఇస్తేనే వస్తుంది. నాకు ఇప్పుడు ఇవన్నీ నాకు ఈ అంటే గురువుల అనుగ్రహం నాకు దొరికింది అంటే నేను నా జీవితాన్ని పూర్తిగా దీనికి కేటాయించాను. సేవా మార్గానికి సాధన మార్గానికి వదిలేశాను పూర్తిగా. చేస్తానో చేయనో తర్వాత విషయం, మొత్తానికి భౌతిక ప్రపంచాన్ని బయటపడ్డా కాబట్టి ఏదో రకంగా నాకు దారి దొరుకుతుంది. సో అలాగే మీరు అలా భౌతిక ప్రపంచంలో బయటపడిన వాళ్ళకి మీకు ఏది కరెక్ట్ అనేది చెప్తున్నాను, ఈ క్లాసుల్లో అదే చెప్తున్నాను. ఏం చేస్తే మీరు ఈజీగా మీరు అది ఇచ్చిన ఎక్కగలుగుతారు అనేది మీరు ముందు పరమ గురువులు పట్టుకొని సనాతన ధర్మ మార్గంలో ఉండాలి. దాని గురించి మీరు ఏం చేయగలుగుతా చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూడా ఊరికి వచ్చేసి ఏదో పట్టుకొని పోదామంటే కాదు. ఈ అరుణాచల క్షేత్రంలో మీరు వచ్చినప్పుడు కంపల్సరీ అన్నదానం చెయ్యండి. అన్నదానం చేయడం అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు అన్నదానం చేస్తారు ఇక్కడ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అరుణాచలం వచ్చినప్పుడు ఎక్కడైనా ఏ గుడి దొరికినా, ఏ గుడిలో అయినా మనం వెళ్ళి అక్కడ సాధన చేసుకున్న గుడిలో దక్షిణ ఇయ్యండి. దక్షిణ అనేది ఇయ్యండి. ఎందుకంటే ఇక్కడ మాక్సిమం గుళ్ళ కిందన జీవ సమాధులు ఉన్నాయి. మీకు ఎందుకు వెంటనే ఎఫెక్ట్ రాదు అంటే మనం ఇచ్చేది అనే బుద్ధి లేదు. ఎందుకంటే ముఖ్యంగా పిరమిడ్లతో ప్రాబ్లం ఉంది. పిరమిడ్కి ఏంటంటే పత్రిక సార్ ఏం చెప్పారంటే ధ్యానం చేస్తే చాలు. నిజంగా ధ్యానం చేసి బుద్ధుల మార్గంలో ఉన్న వాళ్ళకైతే నా క్లాస్ కూడా అక్కర్లా. నా క్లాస్ వింటున్నారు, లేదంటే మీకు భక్తి యొక్క లైఫ్ లైన్ కావాలి అనుకున్నప్పుడు మీరు దక్షిణలు ఇవ్వాలి, అన్నదానాలు చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలి. ఈ రిచువల్స్ లేకుండా మీకు అన్ని తేరగా దొరుకుతాయి అనేది అది ఇంపాసిబుల్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా మంది చూస్తాను, అంటే నేను అప్పుడప్పుడు చెప్పడం ఇష్టం లేక వదిలేస్తాను. ఎందుకంటే మీరు మన సాంప్రదాయం, చిన్నప్పుడు సాంప్రదాయం గుళ్ళోకి వెళ్ళినా దక్షిణ వేస్తాం. అంటే మనకి హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ గుళ్ళు అవి ఎక్కడో ఒక ఆగమన శాస్త్రం ఏదో రాజులు మహర్షులు కట్టించిన కావు. పనికిమాల గుళ్ళోకి వెళ్ళి దక్షిణలు వేస్తున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ జీవ సమాధులు ఉన్న గుళ్ళో ఒక 500 ఇచ్చినా సరే మేము అదే తక్కువే. మరి వచ్చినప్పుడు ఒక 100 రూపాయలు 50 రూపాయలు వేయచ్చు కదా. ఎవరు వేయరు అక్కడ, దక్షిణలు వేయరు. వచ్చేయడం ఇలా దండం పెట్టుకుంటే వీళ్ళు మీకు ముందు ఏమనుకుంటున్నారంటే కర్మభూమిలో ఉన్న గుడిని ఎలా చూస్తున్నారో ఇక్కడ కూడా మీరు అలాగే చూస్తున్నారు. మీకు అప్పుడు అదే ఫలితం ఉంటుంది. కర్మభూమిలో ఉండే ఏదైతే ఫలితం ఉంటుందో అక్కడ ఎనర్జీ ఉండదో ఇప్పుడు మీకు కూడా అదే పొందుతారు. మరి అంటే మనం ఇవ్వాలి, రిసిప్రోకేట్ చేయాలి, దక్షిణ వేయాలి. మీకు దక్షిణ ఎంతో కాదు. ఎందుకంటే 3 లక్షలు ఖర్చు పెడతాం జబ్బులు వస్తే. గుళ్ళు అవి అక్కడ ముఖ్యంగా మనం సాధన చేసిన చోటన్నా అక్కడ మనకు తెలిసింది. నేను చెప్పానమ్మా ఇక్కడ జీవ సమాధి ఉంది, ఇక్కడ సాధన చెయ్యండి. సాధన చేసినప్పుడు వెంటనే మీరు అక్కడ ఎంతో కొంత రిసిప్రోకేషన్ అక్కడ ఇయ్యాలి, దక్షిణ ఇయ్యాలి. అంటే మనం భక్తి మార్గంలో ఉన్నాం. భక్తి మార్గం అంటే ఏదో ఒక లైఫ్ లైన్ ని హెల్ప్ లైన్ వాడుకోవాలనుకున్నప్పుడు మనం ఒక భావనని ఎక్స్ప్రెస్ చేయడానికి అక్కడ ఇయ్యాలి దక్షిణ. నాకు అంటే చెప్పాను ప్రతిసారి ఏం చెప్తాం, అది చాలా సామాన్యమైన సంస్కారం, భక్తిలో ఉండే సాధారణమైన సంస్కారం. ఇప్పుడు పిల్లలకు చెప్పం, పిల్లలకంటే చెప్తాం, చంటి పిల్లలకు. పెద్దోళ్ళకి కూడా ఆ సంస్కారం లేనప్పుడు మేము ఏం చెప్తాం, సరే వాళ్ళ కర్మ వదిలేస్తాం. సరే వాళ్ళకి ఏదైనా పాత గురువుల గ్రూప్ ఉంటే అక్కడ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. యూ మస్ట్ డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. అన్నదానం చెయ్యండి. అన్నదానం చేయకపోయినా అట్లీస్ట్ ఎక్కడైతే మీరు కూర్చొని ఒక 10 నిమిషాలు మీరు అక్కడ కూర్చొని సాధన చేసి అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో దాని రిసిప్రోకేషన్ కి ఎంతో కొంత దక్షిణేశ్వరండి. పైకి 100 రూపాయల వల్ల ఏం పోదే. 10 చోట్లకి వెళ్తే మహా అయితే 1000 రూపాయలు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా వాళ్ళు ఎవరికి సపోర్ట్ సిస్టమ్ లేదు. ఇక్కడేమో క్రిస్టియన్ లాగా ఆ తురకోల్లాగా ఇక్కడ అలాంటివి లేవు. ఇక్కడ వాళ్ళు పాపం ఎవరో ఒక ఫ్యామిలీ బాధ్యత తీసుకొని నడిపిస్తున్నాయి తప్పితే ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ లేదు. దశం భాగం ఇవ్వడమో లేవు. వాటికి అవి బాగా నడుస్తున్నాయి. ఇక్కడ ఎందుకు మనకి ఇవ్వడానికి చేతులు రావు మనకు అర్థం అవ్వట్లా. మనకి అక్కడ ఆ ఫెసిలిటేట్ చేయి, అక్కడ రోజుకి అక్కడ దీపం నైవేద్యం అన్ని పెట్టడం వల్ల అది మన సాధనకు అనుకూలంగా ఉంది. అక్కడ అది కూడా చూసిన వాళ్ళు లేకపోతే అవ్వదు కదా. మనం ఇచ్చిన మీరు ఇచ్చిన అక్కడ వేసిన 100 రూపాయలతో అక్కడ వెళ్ళాలని మేళ కట్టడానికి అవకాశం లేదు.
కాబట్టి ఇలా చిన్న చిన్న విషయాలు భక్తిలో అన్నాక, భక్తి మార్గం అన్నాక మీకు భక్తి మార్గం అనేది హెల్ప్ లైన్ ఎదగడానికి ఒక ఈజీ ఒక నిచ్చెన లాంటిది. ఆ నిచ్చెనకి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. భక్తి మార్గానికి కొన్ని ఎటిక్విట్స్ ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి. అది అంటే వెళ్ళినాక నిజానికి అక్కడ వెళ్ళి మన దీపం వెలిగించాలి, లేదా నూనె వేసి దీపం వెలిగించాలి, ఇలాంటివి ఉంటాయి. దాని బదులు మన బదులు ఎవరో చేస్తున్నందుకు వాటికి బదులుగా ఆ తైలం కొనుక్కోవడానికో దీపానికో ఒక దక్షిణ వేసి రావడం అనేది కనీసమైన అంటే ఆధ్యాత్మిక విధి విధానాల్లో సంస్కారం. ఓకే మాస్టర్స్, అంటే ఇవన్నీ మీకు ఉపయోగకరమైనవి, నాకు అలాగా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. లేదు సార్, నిజంగా తెలుసుకోవాల్సిన విషయము. ఆ టయానికి ఆ జ్ఞానం అందదు సార్. మీరు చెప్పింది మటుకు కరెక్ట్ అయిన విషయము. ఆ టయానికి అది పాటించాలి. నిజంగా పాటించలేకపోతే తప్పే. అది నిజమే, వాస్తవం. అంటే మీరు వేరే చోట ఎక్కడ వెళ్ళిపోయినా పర్లేదు, ఇక్కడ ఇది ప్రత్యేకమైన స్థలం, యోగ భూమి. ఇక్కడ యాక్టివ్ ఉంటాయి, అన్ని యాక్టివ్ ఉంటాయి, ఎనర్జీ యాక్టివ్ ఉంటుంది. ఎనర్జీని తీసుకోవాలంటే మనం అంటే ఏదో రకంగా మనం ఇవ్వాలి. అంటే మనస్ఫూర్తిగా అక్కడ ఏదో ఇస్తేనే అంటే ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మేము చక్రాల మీద వర్క్ చేసినప్పుడు బాగా అనుభవం ఎనర్జీ ఎక్స్చేంజ్ అని. నేను ఇప్పుడు ఎవరికి ఫీజు తీసుకోకుండా నేను చేయకూడదు. దానివల్ల నాకు చాలా ప్రమాదం అయింది, చాలా అయింది హైదరాబాద్ లో. ఎందుకంటే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఎప్పుడైతే కర్మలకు సంబంధించిన వ్యవహారాల్లో ఏలు పెట్టినప్పుడు ఎక్స్చేంజ్ లేకుండా చేయకూడదు. అది నేను మొండిగా ఎక్స్పెరిమెంటల్ గా చేసిన దానివల్ల నాకు తెలిసింది. అంటే నాకు చాలా మంది హీలర్స్ చెప్పారు, నువ్వు ఏ రకమైనది చేసినా సరే వ్యక్తిగతమైన వ్యవహారాల్లో ఎక్స్చేంజ్ అనేది ఉండాలి అని. సార్ నాకేం ఎంత లక్షలు ఖర్చు పెట్టి బొంబాయిలో వర్క్ చేసినప్పుడు ఈ కాస్త కొస్త డబ్బులతో ఏముంది, తినడానికి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి చేసాం. దానివల్ల జరిగింది. అందువల్ల అసలు ఏమీ చేయకుండా ఉండడం బెస్ట్. చేసినప్పుడు ఆ విధి విధానాలు ఫాలో అవ్వాలి. అంటే ఎక్స్చేంజ్ లేకుండా ప్రాసెస్ జరగదు. ఇప్పుడు గుడికి వెళ్ళాం, అక్కడ మన కర్మల గురించి చేసాం, కర్మలకి ఎక్స్చేంజ్ అక్కడ కూడా ఎనర్జీ అక్కడ అక్కడ పూజారో ఎవరో ఉన్నారు అక్కడ మనతో, అంటే ఈ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి, ఫెసిలిటేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మన ఎక్స్చేంజ్ అనేది జరగాలి, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరగాలి. అది లాజిక్. ఇప్పుడు నేను కూడా ఎవరికైనా ఏదైనా చేస్తున్నానంటే నేను కూడా డివైన్ నాలెడ్జ్ నాది కాదు, శక్తి నాది కాదు, కానీ నేను ఒక మాధ్యమంగా అవతరాళ్ళకి హెల్ప్ అవుతున్నాను. సేమ్ అక్కడ పూజారిది కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఫెసిలిటేట్ చేస్తుంది, పొద్దున్న వచ్చి కడుగుతారు వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ దేవాలయాలు చూశాను, మరి ఎందుకు ఇక్కడ ఉన్న గురువుల అనుగ్రహం ఏంటో తెలియదు. పొద్దున్నే ప్రతి చోట కడుగుతారు, చక్కగా శివలింగానికి మంచిగా ముగ్గులు వేస్తారు, పూలు పెడతారు, అన్ని చేసి అన్ని సంస్కారాలు ప్రతి గుళ్ళో జరుగుతుంది. అలాగా మళ్ళీ వాళ్ళకి ఎవరు ఉండరు, ఏదో ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుంది. వాడు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఎక్కడో సైకిల్ తొక్కుని ఎక్కడో పని చేసుకుని వస్తాడు. కానీ పొద్దున్న వచ్చేసరికి అవన్నీ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏ ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు. ఎవరో ఇక్కడికి వచ్చి ఎవరన్నా డబ్బులు ఇస్తే వాడు బతకాలని ఉండదు. వాడు వెళ్ళి అక్కడ కూలోనాలే చేసుకుంటాడు. ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఎవరో ఒక ఫ్యామిలీ తీసుకుంటారు, అంతే బాధ్యత. నేను అవి చూశాను. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ వైపు ఇంకా బ్రాహ్మణ్ అనగానే వాడు ఎలా ఫీల్ అవుతాడంటే ఏదో జనాలను ఉద్ధరించడానికి ఉన్నానని చెప్పి వాడు పొట్ట పెంచుకుంటాడు, పొట్ట పోషించుకోవడానికి వాడు చేస్తాడు తప్ప వాడు ఏ పనులు చేయడు. అవసరమైతే ఖాళీగా కూర్చుంటాడు. వచ్చిన డబ్బుల్ని ఇంకా ఏ రకంగా రాబట్టాలి, ఏ రకంగా మైండ్ గేమ్లు అన్ని అప్లై చేస్తాడు. ఇక్కడ అలా లేరు. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు పనికి వెళ్ళిపోతారు వెంటనే. ఇక్కడికి వెళ్ళి పొద్దున్న చేసి వాళ్ళు చూసుకొని, అంటే దేవుణ్ణి ఇక్కడేమో నమ్ముకుంటున్నారు, అమ్ముకోట్ల. ఇలాంటి చోట మీకు ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎప్పుడైతే అలాంటి వాళ్ళు ఉన్న చోట మనం ఎంత ఇచ్చినా అది ఫలితం ఉంటుంది. అక్కడ అమ్ముకున్న వాళ్ళకి మనం ఊరికే వాడు చూడడానికి మంచిగా ఉంటారు, ఎక్కడ లేని పంచులు అంటే కలర్ఫుల్ పంచులు కడతారు, కలర్ఫుల్ గా అన్ని వేసుకుంటారు కాబట్టి మనం ఇంప్రెస్ అయ్యి అక్కడ ఇస్తాం. అక్కడ ఇవ్వడం వల్ల నిజంగా ఒక రకంగా పాపం ఏమో. ఎందుకంటే అది అక్కడ కర్మభూమిలోని ఏమైనా కర్మే ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే వాడు చేస్తున్న మైండ్ గేములకి మనం ఇస్తున్న దానికి లేకపోతే కర్మలు తగ్గించుకోవాలి. ఇక్కడ అలాగ లేదు. ఇక్కడ నేను చూశాను, ఇక్కడ సిస్టమ్ వేరు. ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తుంటాయి. వాడితో గుడితో సంబంధం లేదు. పొద్దున వస్తాడా, సేవ చేస్తాడా, పనికి వెళ్ళిపోతాడు వాళ్ళు. నేను అందరినీ చూశాను, ఎందుకంటే నేను అడిగాను కూడా. ఇక్కడ అంటే దేవుణ్ణి నమ్ముకున్న ఫ్యామిలీస్ అవి అమ్ముకోట్లా, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. అర్థమైందా? ఇక్కడ మీకు అందుకే ఎనర్జీలు మాట్లాడతాయి, గ్యారంటీగా మాట్లాడతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే ఇవన్నీ నేను గమనించి చెప్తున్నాను మీకు. అంటే ఎక్కడ ఏది ఏ రకంగా మీకు ఫలితం అవుతుంది అన్నది నేను కొద్దిగా కఠినంగా చెప్పినా సరే నిజం చెప్తాను. అంటే నాకున్న జ్ఞానంలో
మీకు మేలు చేసే దాని గురించి మాట్లాడతారు. ఓకే సార్ అక్కడ ఈవెన్ మన దగ్గర చేతిలో డబ్బులే ఉండాలని ఏం లేదు సార్. ఇప్పుడు ప్రతి చోట స్కానర్లు కూడా పెట్టేశారు. నేను స్కానర్ తోనే అమౌంట్ పే చేయడం జరిగింది. అంటే హారతిలో వేసేదానికి చిల్లరే ఉండాలని ఏం లేదు, అట్లా కూడా పెట్టారు వాళ్ళు. కాబట్టి మనం అట్లా పే చేసినా కూడా ఇబ్బంది ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అడగరు మీకు. ఇక్కడ నేను చూస్తాను, నేను చాలా విచిత్రం అనిపిస్తుంది. వస్తే మీరు వాళ్ళది ఏది ఉంటే అది ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే చేతిలో ఆరతి ఇస్తారు. ఆరతి ఇచ్చిన వెంటనే టక్కమన కుంకుమ బుడిదో ఏదో టక్కమ చేతిలో పెట్టేస్తారు. లేకపోతే అంటే ఈ చేతిలో తీర్థం వేసేస్తారు తప్పితే డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అని ఎవరు అడగరు. నువ్వు ఇస్తే నీ కర్మను వదిలించుకుంటావు, ఇవ్వకపోతే అంటే ఇస్తే మంచిది ఇవ్వకపోతే మరీ మంచిది అన్నట్టే ఉంటారు ఇక్కడ. నేను అందరినీ చూశాను. అసలు ఎక్స్పెక్టేషన్స్ పంపించడమే తప్ప అంటే వాళ్ళు ఎంత బిందాస్ గా ఉంటారంటే అందరూ అన్ని గుళ్ళు నాకు చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ. నిజంగా ఇది దేవభూమి అంటే క్షేత్రం, నిజంగా క్షేత్రం లాగా. అంటే అలాగని చెప్పి పూజారు లేదు పెద్ద రిచ్ గొప్పలు కాదు, కామన్ పీపుల్. కానీ వాళ్ళు అడగరు, ఏ రకంగా అడగరు. మీకు ఎందుకు మాకు నార్త్ లోకి వెళ్తేనే కాశీ అటేపు అయితే గుంజేస్తారు మనుషుల్ని, అవునా కదా? ఇంకా మనుషుల్లా కూడా సార్ అలా డబ్బులు పెడితేనే మనుషుల్లాగా కనిపిస్తారు, లేకపోతే కాశీలో మరీ దారుణం సార్. అందుకే నేను అంటున్నాను, ఇక్కడ కర్మలు వదిలిపోతాయి. కర్మలకి వదిలించుకోవడానికి ఇది సరైన ప్రాంతము. ఎందుకంటే అక్కడ ఈ ఎనర్జీతో ఆ ఎనర్జీ పనిచేస్తుంది. ఇక్కడ అంటే అది మైండ్ గేమ్ లేదు. ఇక్కడ మైండ్ గేమ్ లేకుండా ఉన్న చోట ఎనర్జీ పనిచేస్తుంది. ఇక్కడ క్షేత్రం కరెక్ట్ గా ఉంది. ఇక్కడ మీరు చెప్పిన ఈ గురు పరంపర అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అందులో మెయిన్ పార్ట్ అగస్త్యుల వారు ఉన్నారు సార్. నాకు మామూలుగా కూడా మెడిటేషన్ చేస్తే గురువులందరినీ మనం అనుకుంటూ ఉంటాము. ఎప్పుడు మనం ఇంట్లో ముందు పూజలు చేసే టైంలో గోత్రనామాలు చెప్పి చేసుకునేది ఉంటుంది. అప్పుడు మా గోత్రం అగస్త్య మహర్షి గోత్రం చెప్పుకొని చేసుకునేవారు. కానీ ఎప్పుడైతే మీరు ఇప్పుడు చెప్పినారో ఈ గురు పరంపర, అందులో అగస్త్యుల వారు చెప్పినప్పుడు ఇంకా తెలుసుకుందాం ఇంత గొప్ప మహర్షి గోత్రంలో ఉన్నామా అని ఇప్పుడు ధ్యానంలో అందరి గురువులను దండం పెట్టుకున్న అగస్త్యుల వారు వచ్చేస్తున్నారు సార్. అగస్త్యుల వారిని అనుకోనే ఖచ్చితంగా చేసుకుంటున్నాం అనమాట. మామూలుగా అందరి మాస్టర్స్ ను అందరినీ అనుకొని చేస్తుంటాము. అక్కడ అగస్త్యుల వారు అంటే ఏం కాదు, గురుమండలి అనుకునేస్తాం. కానీ ఇక్కడ సపరేట్ గా ఇప్పుడు మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఈ గురించి అంతా చెప్పినప్పుడు ఆయన ముఖ్య పాత్ర ఎలా ఉందని చెప్పినప్పటి నుంచి అగస్త్యుల వారు ఖచ్చితంగా వచ్చేస్తున్నారు సార్. అలా ఇన్వైట్ చేసుకొనే చేస్తున్నాము. ఇందుకు ఇలా వాళ్ళ గొప్ప విషయాలు, వాళ్ళ గొప్పతనాన్ని మీరు చెప్తున్నారు. సనాతన ధర్మాన్ని మూలాలు చెప్తున్నారు. అందులో అగస్త్యుల వారు చేసిన ఆ కృషి, ఆయన తీసుకొని వచ్చిన విధానాలన్నీ మీరు చెప్తున్నప్పుడు ఇన్ని విషయాలు మేము తెలుసుకుంటున్నాం సార్. ఇవన్నీ మాకు తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఎంతమంది మూల పురుషులు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్నారో అవన్నీ కూడా సార్, ఏ దేవస్థానాల్లో ఎవరు ఉన్నారు, ఎక్కడ ఎవరు పనిచేశారు అనేది ఇదంతా కూడా తెలియజేస్తున్నారు సార్. అనంతకోటి ఆత్మీయ నమస్కారాలు. మావతార్ ఫౌండేషన్ పేరు పెట్టుకున్నందుకు ఏది ఇవ్వాలనుకున్నామో అది ఇప్పిస్తున్నారు నా చేత బాబాజీ. అంతే సంకల్పం. అంతే. ఎంత సబ్జెక్ట్ వస్తుందో సార్. గురు పరంపర ఇంతమంది ఉన్నారా, వాళ్ళ పేర్లు కానీ ఏమి తెలియదు సార్. అసలు ఏదో మీరు అన్నట్టు వాల్మీకి మహర్షి అని, లేకపోతే వశిష్ఠుల వారని, ఇట్లా ధన్వంతరి, ఇట్లా మెయిన్ వాళ్ళ పేర్లు మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ వెనకల ఉన్న వాళ్ళ పేర్లు తెలియదు సార్. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ గురించి ఏమీ తెలియదు. కానీ మీ ద్వారా ఇదంతా తెలియజేయబడుతుంది సార్. అంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తారు, ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీనికి మన కృతజ్ఞతలు అనేది చాలా చిన్న పదము. అంత అద్భుతమైన సేవ చేస్తున్నారు. మీ ద్వారా చేయించబడుతోంది కూడా. అదే మన గురువుల యొక్క మూలాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం మన యోగ మార్గంలో ఉన్న వాళ్ళకి. అది ఉద్దేశం. అవును సార్, ఖచ్చితంగా తెలియాలి సార్. ఎంతమందికి అసలు మన ఋషుల యొక్క గోత్రాల యొక్క మూలాలు, వాళ్ళ ఇది ప్రవర చెప్పమంటేనే చెప్పలేకపోతున్నారు ఇప్పుడు. అట్లాంటిది ఇంకా అంత ముందు ఋషుల గురించి ఏం చెప్పగలుగుతారు? కానీ అవన్నీ మీరు తీసుకొని వస్తున్నారు కదా, అంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు.
అందరికీ తెలియాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ హిందూ సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. ఎస్ మాస్టర్స్ చూడండి ఎంత హరి గొప్ప ఓం. అసలు ఎక్కడా బయటికి రాలేదండి. ఈ విషయాలు మీరు అందరికీ కూడా ప్రచారం చేయాలి, అందరికీ షేర్ చేయాలి వీడియోస్ అన్ని కూడా. అందరినీ ఇంకా తెలిసిన వాళ్ళందరినీ గ్రూప్ లోకి తీసుకురండి, జ్ఞానాన్ని వినేలా చేయండి. మనం ఒక్కళ్ళం వింటే మనతోనే పోతుంది, ఇంకా 10 మందికి తెలియజేయాలండి. అద్భుతం సార్, అద్భుతం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.